ఉదయం అందరికీ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఈరోజు భారతదేశంలో 23 ఈ రోజున వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి, మానసిక వికాసానికి సంబంధించి, జీవన వికాసానికి సంబంధించి శిక్షణా తరగతులు ఈరోజు పూర్తి స్థాయిలో కండక్ట్ చేయమని ఉత్తర్వుల మేరకు జేసీ కొవ్వూరు వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని డాక్టర్ రామచంద్ర పరిగె గారిని మనం ఈరోజు గెస్ట్ గా ఇన్వైట్ చేసుకున్నాం. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, ఇందులో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ యోగ మిత్రులు, రామచంద్ర గారి ప్రత్యక్ష పరోక్ష శిష్యులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరికీ స్వాగతం. జూమ్ మీటింగ్ లో మీ అందరికీ తెలుసు తన యొక్క నియమ నిబంధనలు. మీరు దయించి ప్రోగ్రామ్ అవుతున్నప్పుడు మ్యూట్ లో ఉంచుకోండి. తర్వాత ఇది మనం ప్రారంభించిన తర్వాత ఒక 30-35 మినిట్స్ లో ఇది క్లోజ్ అవుతుంది, వెంటనే మళ్ళీ ఆన్ అవుతుంది. మీరు సేమ్ ఐడితో మీరు రీఎంట్రీ అవ్వచ్చు, ఎవరు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఇది మనకి కరెక్ట్ 1 అవర్ ప్రోగ్రామ్ ఉంటుంది కనుక. సో అందరికీ తెలుసు, రామచంద్ర పరిగె గారు మన ఓఎన్జీసీలో వారు మెరైన్ ఇంజనీర్ గా వర్క్ చేయడమే కాకుండా యోగాకి సంబంధించి, అంటే భారతీయ సంస్కృతిని మొదటి నుంచి ఇష్టపడే వ్యక్తిగా, యోగా మీద ఇంట్రెస్ట్ తో తన వ్యక్తిగతంగా చేసుకుంటూ ఆ తర్వాత ఎక్కువ మందికి దీన్ని స్ప్రెడ్ చేయాలి. ఎలా స్ప్రెడ్ చేయాలి అంటే ఏదో ఆషామాషిగా చెప్పడం కాకుండా, మన యోగాలో చెప్పినటువంటి పతంజలి మహాశయులు కానీ, ఎవరైతే మన పూర్వీకులు మనకి మన సనాతన సాంప్రదాయంలో యోగా గురించి ఎవరైతే 100% సిస్టమేటిక్ గా చెప్పున్నారో దానిని యథాతథంగా ప్రజలకు అందచేయాలి అనే తత్వంతో వారు బై ప్రొఫెషన్, వారు ఉద్యోగంలో చాలా బిజీ ఉన్నప్పటికీ ఒక్కొక్కరికి ఒక హాబీ ఉంటుంది. ఇక్కడ మన అదృష్టం ఏంటంటే కొందరికి టీవీ చూడడం, గేములు ఆడడం, క్రికెట్ ఆడడం, ఇలాగ రకరకాల వ్యవహారాలు ఉంటాయి. కానీ మన అదృష్టం ఏంటంటే ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి, ఉన్నతమైన ఆశయంతో ఎక్కువ మంది ఆరోగ్యంగా, కుటుంబంలో ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడు అంటే మొత్తం ఆ సమాజంతో పాటు దేశం ఆరోగ్యంగా ఉంటుందనే ఒక మూల సూత్రాన్ని పట్టుకొని మన పూర్వీకులు మనకు అందించినటువంటి ఆ సాంప్రదాయాన్ని, ఆ తత్వాన్ని, ఆ సిద్ధాంతాలని మనకు తెలియపరచడం కోసం రామచంద్ర గారు ఎప్పటి నుంచో పరిశ్రమిస్తున్నారు. అదే నేపథ్యంలో ఇప్పుడు ఈ క్వారంటైన్ సమయంలో కూడా, ఈ COVID-19 సమయంలో కూడా మనం జూమ్ ద్వారా వారిని కలుసుకోవడం, సో వారికి వెల్కమ్ చెప్తున్నాం. రామచంద్ర పరిగె గారు స్వాగతం. ఈరోజు మనం యోగా ద్వారా మానసిక ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, చాలా సందర్భాల్లో చాలా విషయాలు మాట్లాడారు. బట్ ఈరోజు వెరీ స్పెసిఫిక్ గా మనకి, ఎందుకంటే మనకి 2 టాపిక్స్ ఉన్నాయి. ముందు మనకి వారు స్ట్రెస్ గురించి మాట్లాడతారు, తర్వాత లైఫ్ బ్యాలెన్స్ గురించి మనం సెకండ్ ఎపిసోడ్ లోకి వెళ్తాం అనమాట. సో వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ, అందరికీ ధన్యవాదాలు. వెల్కమ్ డాక్టర్ రామచంద్ర పరిగె గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను స్టార్ట్ చేసేరా? ఎస్ సార్, స్టార్ట్ చేయొచ్చు. ఓకే ఓకే. టైం ఎంత? టైం ఇప్పుడు 8:59 అవుతుంది. టుడే స్టాప్ అట్ 9. మీరు పర్లేదు సార్, 1 అవర్ సార్, కరెక్ట్ గా 10 నిమిషాల దాకా 9 వరకు, అంటే మనం ఒక 40 నిమిషాలు మీరు ప్రోగ్రామ్ అయిన తర్వాత 10 మినిట్స్ ఇంటరాక్షన్. ఓకే, 40 మినిట్స్ అండ్ 10 మినిట్స్, 50 మినిట్స్, 10 మినిట్స్ బ్రీదింగ్ టైం, దెన్ అగైన్ 10 o'clock మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఎస్ సార్. ఓకే ఫైన్. అందరికీ నమస్కారం. జేసీ కొవ్వూరు వాళ్ళకి ఆర్గనైజ్ చేసినందుకు, అండ్ మై ఫ్రెండ్ మిస్టర్ నాగిరెడ్డి, అందరికీ ధన్యవాదాలు. ఇవాళ యాక్చువల్గా ఏంటంటే, స్ట్రెస్ అనే పదం అందరం చాలా సార్లు విన్నాం. ఇది విని విని కూడా మనకి ఎక్కువ సార్లు విన్నాం. యాక్చువల్గా ఇవాళ ఏం చేద్దాము అంటే, ఇందాక ఆ టైటిల్లోనే చూసుంటారు, స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ యోగిక్ పర్స్పెక్టివ్ అని. అంటే యోగా అనే పద్ధతి ఈ స్ట్రెస్ అనే పదాన్ని ఎలా చూస్తుంది, ఏవేంటి మనకి ఆ స్ట్రెస్ ని క్రియేట్ చేసేవి ఇలా ఉన్నాయి, దాన్ని మనం బయటపడాలంటే ఎలాగా. సో మనకు ఒక 40 నిమిషాల సేపు మనం దీని మీద చర్చించుకుందాం. 35 నిమిషాల సేపు, తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాలు మళ్ళీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి నేను టైం అలౌ చేస్తాను. ఎందుకంటే మీకు వచ్చిన డౌట్స్ ని క్లారిఫై చేసుకుంటూ వాటిలోంచి మళ్ళీ కొంత చెప్పడానికి అవకాశం నా. చాలా మంది ఏమనుకుంటారంటే, ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ వచ్చాకే స్ట్రెస్ ఉంది అనుకుంటాం. కానీ ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ రాకముందే, మనకి ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ రాకముందే
సత్యనారాయణ మూర్తి, కొండిరెడ్డి, మీరు మైక్ ఆఫ్ చేసుకోండి. మీ నుంచి మాకు ఇది వస్తుంది. మూర్తి గారు నమస్కారం. మీరు మ్యూట్ లో పెట్టుకోండి. వచ్చిన వాళ్ళు మ్యూట్ లో పెట్టుకోండి. నమస్కారం అమ్మా. తర్వాత FCA BB 286 యా ఫైన్ డన్. దే ఆల్రెడీ డిడ్ ఇట్. ఓకే. సో మనకి ఏంటంటే అమ్మా, థ్యాంక్ యూ. ఈ స్ట్రెస్ అనేది ఏంటంటే ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ తో పాటు మనకు వచ్చిందని చాలా మంది అనుకుంటున్నాము. యాక్చువల్ గా ఇది ముందు నుంచి ఉంది. మానవ పుట్టుక నుంచి. ఎట్లాగంటే మనం పుట్టిన కొత్తలో ఇప్పుడున్నది వేరు, అప్పుడున్నది వేరు. అప్పుడు ఏంటంటే బతకడానికి వాడు కష్టపడుతూ ఉండేవారు. అంటే ఏ రోజుకి ఆ రోజు ఆహారం సంపాదించుకోవడం ఇట్లాగా. అప్పుడు కూడా ఇది ఉండేది. ఇందులో ఇప్పుడు ఉండే విధానం వేరు స్ట్రెస్. ఇప్పుడు ముందు మనం ఏం చేద్దామంటే ఒక 10 నిమిషాలు అసలు స్ట్రెస్ ని మెడికల్ సైన్స్ ఎలా చూస్తుంది, మెడికల్ సైన్స్ ఎలా చూస్తుంది, ఆ తర్వాత యోగిక్ పర్స్పెక్టివ్ అంటే యోగాలో దీన్ని ఎలా చూస్తాం అనే 2 విధాలుగా చూసిన తర్వాత అప్పుడు మనము ఎలా దాన్ని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి చూసి బయట ఎలా పడాలో చూద్దాం. టోటల్ 3 సెక్షన్స్ విల్ బి దేర్. మెడికల్ సైన్స్ లో నార్మల్ గా ఏదో చెప్పాను కదా, ఎట్లాగంటే ఎప్పటి నుంచో ఉంది. ప్రతి రోజు మనకి ఆ స్ట్రెస్ అనేది మనకి ఎలా ఉంటుందంటే దాన్ని అంటే మీకు టెక్స్ట్ బుక్ డెఫినేషన్ దాన్ని మనం ఏమంటాం అంటే ఒక ఇన్వాలంటరీ రియాక్షన్. అంటే మన కంట్రోల్లో లేని ఒక రియాక్షన్ దేనికి, ఒక స్ట్రెస్సర్ కి. అంటే మనకి ఆ ఇబ్బంది కలిగజేసే దానికి మన కంట్రోల్లో లేని రియాక్షన్ ని మనం స్ట్రెస్ అని చూస్తాం. అది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఫిజికల్ రియాక్షన్, రెండోది ఎమోషనల్ రియాక్షన్. అంటే ఫిజికల్ రియాక్షన్ అనేటప్పటికీ మనం శరీరానికి సంబంధించి. ఎమోషనల్ రియాక్షన్ లో ఎలా ఉంటుంది, సార్ హోస్ట్ గారు ఎవరో నా షరీఫ్ గారు నన్ను మ్యూట్ చేస్తారు, వీడియో ఆఫ్ చేశారు నాది. ఓకే ఫైన్, థ్యాంక్ యూ. నా మాట అందరికీ వినిపిస్తోందని అనుకుంటున్నాను. ఓకే ఫైన్. సో ఇక్కడ మనం స్ట్రెస్ అనేది ఎలాగంటే మనకి స్ట్రెస్సర్ అని ఒకటి ఉంటుంది. అంటే మనకి దేని వల్ల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పులిని చూసాం అనుకోండి. పులిని చూస్తే నాకు భయం వేసింది, నేను పరిగెట్టి పారిపోయాను. ఆ పులి అనేది ఇక్కడ స్ట్రెస్సర్ అని పిలువబడుతుంది. అది క్రియేట్ చేసిన ఆ ఎమోషనల్ రియాక్షన్ అవనండి, ఫిజికల్ రియాక్షన్ అవనండి, అది స్ట్రెస్ అని పిలుస్తాం. యాక్చువల్ గా ఏంటంటే ఎప్పుడైతే మనము వీటికి స్ట్రెస్సర్ కి రెస్పాన్సింగ్, అది ఫిజికల్ లో అవ్వచ్చు, సైకలాజికల్ దాన్ని ఎమోషనల్ అవ్వచ్చు. ఈ రెండిటి దాన్ని ఉంటాం. ఇంకా మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే అమ్మా, అది స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ ఎ గ్యాప్ బిట్వీన్ 2 థింగ్స్. రెండిటి మధ్య అంతరం అన్నమాట. ఏంటది, ఎక్స్పెక్టేషన్ అండ్ రియాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆఫీస్ వర్క్ ఉందనుకోండి. బాస్ ఏమనుకుంటాడంటే ఆ రోజు 100 ఫైల్స్ ఏవో పని ఉన్నాయి, ఆ 100 ఫైల్స్ మొత్తం ఇవాళ కంప్లీట్ చేయాలనుకుంటాము. రియాలిటీ ఏంటి, మీరు అందులో 50 చేయగలిగారు. బాస్ దృష్టిలో మీరు అది చేయలేదు, మీ దృష్టిలో మీ కెపాసిటీ ఎంత. సో ఆ 50 ఫైల్స్ అనేది ఆ చెయ్యకపోవడం, దాని 50 తాలూకా ఇది మనకి స్ట్రెస్ క్రియేట్ చేయడం, ఇదంతా ఇదా ఉంటుంది. ఇవన్నీ రెస్పాన్సెస్ అని చెప్పాం. సో ఈ రెస్పాన్సెస్ అనేటప్పటికి ఇవి మన బాడీలోనే తయారవుతాయి. ఇట్ విల్ మన శరీరంలో ఫిజికల్ స్ట్రెస్ అలాగా. ఇప్పుడు ఇందులో 2 రకాలని చెప్పాం కదా. ఫిజికల్ స్ట్రెస్ అనేటప్పటికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోడ్డు మీద నడుచుకుని వెళ్తున్నప్పుడు మీ వెనకాల సడన్ గా ఒక కుక్క పరిగెత్తుకు వచ్చింది అనుకోండి. కుక్క கால் வரும்போது அன்லாக் டிவைஸ் டு ஆக்சஸ் வந்துச்சு. நான் கால் அட்டெண்ட் பண்ணல. ஏன் அப்படி வந்துச்சு?
షరీఫ్ గారు ధనంజయ్ వచ్చిన వాళ్ళు వెంటనే మీరు మ్యూట్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే ఆ తమిళనాడు వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు అందుకని ఇంకేం. ఓకే ఫైన్. సో ఫిజికల్ ఇది స్టార్ట్ అయింది మనకి వెనకాల ఏదన్నా ఒక వైల్డ్ యానిమల్ కానీ ఒక కుక్క కానీ పడింది అనుకోండి, మనం ఇమీడియట్ గా పరిగెడతాం. దట్ ఈస్ ఫిజికల్ స్ట్రెస్. అది ఒక ఫిజికల్ రెస్పాన్స్. అదైతే ఇట్స్ ఏ ఇన్వాలంటరీ రెస్పాన్స్ ఫ్రమ్ యువర్ బాడీ. మన కంట్రోల్లో లేకుండానే మనం పరిగెట్టేస్తాం. పాము కనపడింది పరిగెట్టేస్తాం, ఇన్వాలంటరీ రెస్పాన్స్. ఇది అసలు ఎలా జరుగుతుంది? ఈ ఇన్వాలంటరీ రెస్పాన్స్ మెడికల్ సైన్స్ ప్రకారం ఎట్లా జరుగుతుందంటే, ఈ స్ట్రెస్ కి మన శరీరంలో ఒక నిర్దిష్టమైన పార్ట్ ఉందన్నమాట. అది హెచ్పిఏ అంటాం. హెచ్పిఏ యాక్సిస్ అంటే హైపోథాలమస్, పిట్యూటరీ అండ్ ఎడ్రినల్. అంటే ఈ హైపోథాలమస్ అనేది మన దీంట్లో ఉంది, పిట్యూటరీ ఒక మాస్టర్ గ్లాండ్, ఎడ్రినల్ అనేవి మన కిడ్నీస్ పై నుండి ఇంకొక గ్లాండ్స్. ఇది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము దేన్నైనా ఎదుర్కోవాలన్నప్పుడు మనకి కొంత తక్షణ శక్తి కావాలి. ఎదుర్కోవాలంటే శక్తి కావాలి. ఆల్రెడీ మనం కొంత వర్క్ చేసి నీరసంగా ఉన్నా కూడా ఒక సిచ్యువేషన్స్ కొన్ని వస్తాయి. అప్పుడు ఏంటంటే మనం లేని శక్తిని కూడగట్టుకుని పరిగెడతాం. మనం ఏంటంటే ఒక రోజు ఉపవాసం ఉన్నాం, ఏకాశి ఉపవాసం ఉన్నాం, భోజనం చేయాల, అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మన వెనకాల ఎవరో మనల్ని ఇలా కొట్టడానికి వస్తున్నారు. ఒక 10 మంది వస్తున్నారు. మీకు తెలిసిపోయింది వాళ్ళు కొట్టడానికి వస్తున్నారని. మీకు నడుచుకుంటూ వెళ్ళడానికే ఓపిక ఉంది, పరిగెట్టడానికి ఓపిక లేదు. కానీ మీకు అక్కడ ఓపిక ఇమ్మీడియట్ గా వస్తుంది. అది ఎలా జరుగుతుందంటే అప్పుడు యువర్ బాడీ ఈజ్ అండర్ స్ట్రెస్. అప్పుడు ఎలా జరుగుతుంది? ఈ రియాక్షన్ ఎలా జరుగుతుంది అంటే, ఏదైతే మీకు స్ట్రెస్సర్, అది ఆ 10 మంది రావడం ఏదైతే ఉందో అది మీలో కొంత టెన్షన్ ని క్రియేట్ చేసింది, ఆ స్ట్రెస్ ని క్రియేట్ చేసింది. సో దానికి హైపోథాలమస్ ఏం చేస్తుందంటే పిట్యూటరీ గ్లాండ్ ని యాక్టివేట్ చేసింది. దెన్ పిట్యూటరీ విల్ యాక్టివేట్ యువర్ ఎడ్రినల్స్. ఎడ్రినల్ లో మనకి వెంటనే కార్టిసాల్ అని చెప్పి ఒక కెమికల్ ని రిలీజ్ చేస్తుంది. కార్టిసాల్ విల్ బి రిలీజ్ ఇన్ టు యువర్ బ్లడ్ స్ట్రీమ్. అది ఎక్కడికి వెళ్తుంది? డైరెక్ట్ గా మన లివర్ కి వెళ్తుంది. లివర్ ఏం చేస్తుంది? తన లోపల కొంత శక్తిని దాచుకుని ఉంటుంది, కొంత లోపల గ్లూకోగాన్ రూపంలో. అది బాడీలోకి రిలీజ్ చేస్తుంది, బ్లడ్ లోకి. ఇమ్మీడియట్ గా మీకు ఎనర్జీ వస్తుంది. యాక్చువల్ గా అయితే మనకి గ్లూకోజ్ తయారయ్యేది అన్నం నుంచి తయారవుతుందమ్మా. మన ఆహారం తీసుకుంటాము, అది అరిగి పూర్తిగా డైజెస్ట్ అయ్యి ఎస్టిమ్యులేట్ అవుతుంది బాడీలో, అంటే అబ్జార్బ్ అవుతుంది, శరీరంలో తీసుకుంటుంది. ఆ తీసుకున్న తర్వాత అప్పుడు గ్లూకోజ్ కి కన్వర్ట్ అయ్యి బ్లడ్ లో కలిసి ప్రతి కణానికి వెళ్తుంది. ఇది నార్మల్ గా జరిగే ప్రాసెస్. కానీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్, మీకు ఇంక తప్పదు, పరిగెట్టాలంటే లేకపోతే వాళ్ళు కొడతారు. ఆ పరిగెట్టేటప్పుడు ఎడ్రినల్ కార్టిసాల్ ని రిలీజ్ చేస్తుంది. కార్టిసాల్ ని రిలీజ్ చేస్తే ఆ రిలీజ్ చేసేటప్పుడు ఏమవుతుంది? రిలీజ్ చేసింది డైరెక్ట్ గా లివర్ కి వస్తుంది. లివర్ కి వచ్చి అందులోంచి గ్లూకోజ్ రావడానికి బోల్ టైం ఉందిగా, మనం తినాలి, అరగాలి, ఇదంతా ఎమర్జెన్సీ. అప్పుడు బ్లడ్ లోకి రిలీజ్ చేస్తుంది ఎవరిని? గ్లూకోగాన్. అందుకనే గుర్తుపెట్టుకోండి అమ్మా, మన లివర్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ అందులో మన శరీరంలో. ఎందుకని? ఎమర్జెన్సీ పర్పస్ లో మనకి ఎనర్జీ ఇచ్చేది కూడా లివరే. అందుకనే ఫ్యాటీ లివర్ అనగానే ముందు కంగారు పడిపోతారు. కంగారు పడక్కర్లేదు, ఒక్కొక్కసారి ఎక్కువగా స్టోర్ చేసుకుంటుంది. ఇదంతా మన ఎనర్జీ సిస్టమ్ లో భాగం అన్నమాట. సో ఆ స్టోర్ చేసుకున్నది బాడీలోకి వచ్చింది, వెంబడితే మనకి పరిగెట్టే శక్తి వచ్చింది. ఇది స్ట్రెస్ రెస్పాన్స్ సిస్టమ్ అకార్డింగ్ టు మెడికల్ సైన్స్. స్ట్రెస్ రెస్పాన్స్ సిస్టమ్ అకార్డింగ్ టు మెడికల్ సైన్స్ అంటే ఇది మనం ఎప్పుడైనా స్ట్రెస్ కి గురైనప్పుడు, ఆ ఇబ్బందికి గురైనప్పుడు రెండు చేస్తాం మనం. ఏంటి చేస్తాము? ఎయిదర్ ఫైట్ ఆర్ ఫ్లైట్. యుద్ధం చేయగలుగుతాము, లేదంటే పారిపోతాం. ఇప్పుడు ఒక్కడొచ్చాడు అనుకోండి మన దగ్గరికి కొట్టడానికి వస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? ఐ విల్ ఫైట్. ఎందుకు? ఓకే, ఒకడే కాబట్టి కొట్టేయగలను అనుకుని ఫైట్ చేస్తా. 10 మంది వచ్చారు అనుకోండి, చూస్తాను, వెంటనే సిచ్యువేషన్ అర్థమైపోతుంది. 10 మంది వచ్చారు, నేను కొట్టలేను, అందుకని ఏం చేస్తాం? ఫ్లైట్. ఈ రెండు కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇన్వాలంటరీ రెస్పాన్సెస్, అవన్నీ కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిపోతాయి అన్నమాట. ఇది మన
మెడికల్ సైన్స్ ప్రకారం మనకి ఇప్పుడు ఎవరో రెడ్మీ కొంచెం మ్యూట్ లో పెట్టుకోండి. ఓకే, సో మెడికల్ సైన్స్ ప్రకారం ఇట్లా మనం ఏదర్ ఫైట్ ఆర్ ఫ్లైట్, వి విల్ రన్ అవే. ఇక్కడ ఇంకొకటి బాగా కూడా, ఇది అకార్డింగ్ టు దిస్. ఇప్పుడు అలాంటప్పుడు స్ట్రెస్ చెడ్డదా? ఎంత మాత్రం కాదు. ఒక లెవెల్ వరకు స్ట్రెస్ చాలా మంచిది. అది లేకపోతే మనం అన్ప్రొడక్టివ్ గా మిగిలిపోతాం. ఒక లెవెల్ వరకు మనకి స్ట్రెస్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జామినేషన్ స్ట్రెస్ ఫర్ చిల్డ్రన్, టార్గెట్ స్ట్రెస్ ఫర్ ఎంప్లాయీ, ప్రిపేరింగ్ ఎ గుడ్ ఫుడ్ ఫర్ హోమ్ మేకర్స్, అండ్ టీచింగ్ ఎ గుడ్ లెక్చర్ ఫర్ మీ. ఇవి లేవనుకోండి, నేను ఏం చెప్పినా వింటారులే, ఏంటి గాడ్ గుడ్ అనుకున్నాను అనుకోండి, ఐ కెనాట్ డెలివర్ ద ప్రొడక్టివ్ లెక్చర్ విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. నేనేంటంటే మంచిగా నేను చెప్పలేను ఆ ఇది లేకపోతే. అందుకనే అప్ టు సర్టన్ లెవెల్ స్ట్రెస్ తీసుకో. దాన్ని ఏమంటాం అంటే డ్యూ స్ట్రెస్ అంటాం. DUSTRESS, డ్యూ స్ట్రెస్ అంటాం. అంటే మంచి స్ట్రెస్ అని అర్థం. అది లేకపోతే అన్ప్రొడక్టివ్ గా మిగిలిపోతాం. ఒక లెవెల్ దాటిన తర్వాత అప్పుడు ఇబ్బంది కలుగుతుంది. ఒక లెవెల్ దాటిన ముందు చూద్దాం అసలు డ్యూ స్ట్రెస్ లో ఏం జరుగుతుంది. అదే మామూలుగా స్ట్రెస్ లో బాడీ రెస్పాన్సెస్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే బాడీలో ఎలా జరుగుతుందో చూసాము, అది వచ్చినప్పుడు మనకి ఏం జరుగుతుందో చూద్దాం. అది మన శరీరంలోకి వచ్చినప్పుడు ఫస్ట్ జరిగేది ఏంటంటే, ఇందాక ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పాను, మన వెనకాల ఒక మనిషి వచ్చాడో, లేకపోతే ఒక కుక్క వచ్చిందో, లేకపోతే ఒక పాము వచ్చిందో, పరిగెట్టామని చెప్పాను. ఫైట్ ఆర్ ఫ్లైట్. అప్పుడు రెండిట్లో ఏం జరుగుతుందంటే, మన లోపల హార్ట్ రేట్ పెరుగుతుంది, బ్రీతింగ్ షాలో అవుతుంది, యువర్ బ్రీత్ విల్ బికమ్ షాలో, ప్రెసిపిటేషన్స్ కొంచెం బాగా ఒళ్ళంతా చెమటలు పోస్తాయి. ఇది ఫిజికల్ గా సంబంధించి. సైకలాజికల్ గా కూడా ఇవే, కాకపోతే ముందు ఫిజికల్ గా చూసిన తర్వాత అప్పుడు లోపలికి వెళ్దాం. ఫిజికల్ గా ఇవి జరుగుతాయి. అప్పుడు మా మనుషుల నుంచి మనం కొంచెం దూరంగా పారిపోయాం, లేకపోతే 10 మందికి ఒక 100 మంది మనకి తోడొచ్చారు. అప్పుడు నేను పరిగెట్టడం ఆపేసి ఇలా ధైర్యంగా వెనక్కి తిరుగుతాను. వెనక్కి తిరిగి ఎస్ ఇప్పుడు నన్ను ఏం చేయగలవు అని నేను అడుగుతాను. అప్పుడు ఏమైంది, మెల్లిగా నా గుండె వేగం తగ్గింది, ఊపిరి మామూలుగా తీసుకోగలుగుతున్నాను, చెమటలు తగ్గాయి, ప్రశాంతంగా ఉన్నాయి. అంటే నా స్ట్రెస్ లెవెల్స్ నెమ్మదిగా తగ్గాయి. దిస్ ఈజ్ అబౌట్ ఫిజికల్ స్ట్రెస్. ఆన్ ద అదర్ హ్యాండ్, సైకలాజికల్ స్ట్రెస్, దిస్ ఈస్ ద మోర్ డేంజరస్ ఇఫ్ ఇట్ గోస్ బియాండ్ లిమిట్. అంటే ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే, స్ట్రెస్సర్స్ అని చెప్పుకున్నాం కదా, అంటే మనకి స్ట్రెస్ కలగజేసే వస్తువులు అవ్వచ్చు, పనులు అవ్వచ్చు, ఇన్సిడెంట్స్ అవ్వచ్చు, ఏవైనా వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను పొద్దున్నే లేచాను, ఇవాళ పొద్దున్న మామూలుగా నా కాలకృత్యాలు తీర్చుకుని ఈ క్లాస్కి రావడానికి చదువుకున్నాను కొంతసేపు. ఇది అయిపోయిన తర్వాత 10 o'clock మళ్ళీ ఉంది, మళ్ళీ చదువుకున్నాను, మళ్ళీ చెప్పాను. ఆ తర్వాత మళ్ళీ 12 గంటలకు ఇంకోటి ఉంది, భోజనం చేయడానికి అప్పుడే ఫోన్ వచ్చి ఇంకో క్లాస్ చెప్పాలన్నారు, భోజనానికి 10 నిమిషాలు టైం ఉంది, గబగబా తినేసి. సో ఇవేమవుతుందంటే కంటిన్యూగా నాకు అలా కంటిన్యూగా మనకి ఒకదాని తర్వాత ఒకటి పనులు, ఒకదాని తర్వాత క్లాస్ గురించి నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఇది మీకు ఏ సిచ్యువేషన్ అయినా అవ్వచ్చు. అప్పుడు ఈ ఎమోషనల్ స్ట్రెస్ ఏదైతే ఉందో, స్టాపేజ్ అనేది లేకుండా అలాగా క్రీప్ అవుతానే ఉంది, అలా పైకి ఒక లెవెల్కి వెళ్తూనే ఉంది. ఆ ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత దాని రెస్పాన్సెస్ అడ్వర్స్ రెస్పాన్సెస్ కింద ఉంటాయి మన శరీరంలో. సో అందుకని స్ట్రెస్ ఒక లెవెల్ వరకు మంచిది, ఒక లెవెల్ దాటిన తర్వాత మనకి ఇబ్బంది కలిగిస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు మెడికల్ సైన్స్ ప్రకారం మన లోపల ఇట్లా ఇవి జరుగుతాయి, ఇవి రిలీజ్ చేస్తుంది ఇట్లా. వేరాస్ మన యోగిక్ వ్యూలో, అంటే యోగా కళ్ళజోడు పెట్టుకుని మనం పుస్తకం చదువుతున్నాం. ఇప్పుడు యోగా కళ్ళజోడు పెట్టుకుని స్ట్రెస్ చూద్దాం త్రూ ద ఐ ఆఫ్ యోగా. యోగం అనేటప్పటికి ఫస్ట్ మన లోపల, అంటే అహం బ్రహ్మస్మి అనే స్టేట్మెంట్ ఉంది. అహం బ్రహ్మస్మి అంటే ఐఎమ్ నాట్ ఆల్ ఎవ్రీథింగ్. నా లోపల ఇది ఉన్నాడు, ఆయన యొక్క ఎంబాడిమెంట్, అంటే స్మాల్ పోర్షన్ ఇస్ మీ అనే ఒక దీంతో. ఇందులో అంతఃకరణ, ఇంటెలిజెన్స్ ఆర్ బుద్ధి, నన్ను మ్యూట్ చేశారు. ఓకే,
ఈ యోగా ఎట్లా చూస్తుందంటే సార్ డిస్టర్బెన్స్ వస్తుందండి, కొంచెం అందరిని మ్యూట్ లో పెట్టమని చెప్పండి. అదే అమ్మా అదే ఇప్పుడు అయ్యారు. ఓకే షరీఫ్ గారు, నెక్స్ట్ మీటింగ్ లో మీతో పాటు కో హోస్ట్ కింద నన్ను చేయండి. అప్పుడు ఆ మీటింగ్ సెట్టింగ్స్ నేను మార్చి చూపిస్తాను. అది వాళ్ళు రాగానే ఎంట్రీ మ్యూట్ అయిపోతారు. ఓకే ఎనీవే నో ప్రాబ్లం, విల్ సీ నెక్స్ట్ దీంట్లో. నా ఇప్పుడు ఈ యోగిక్ పర్స్పెక్టివ్ లో ఎట్లా చూస్తామంటే అమ్మా, ఇది మైండ్, దీన్నే అనలిటికల్ మైండ్ అంటాము. అంటే ఇది ఆలోచనలు చేస్తూ ఉంటుంది, ఇది మైండ్. తర్వాత దాని నుంచి థాట్స్, ఆలోచనలు. నెక్స్ట్ మన ఆలోచనలు ఎక్కడైతే ఉన్నాయో వాటి నుంచి మళ్ళీ మనం ఏదో ఒక విషయగ్రహణ ఉంటుంది మనకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది చూశాను, ఇది ఒక గ్లాస్ అని నాకు అర్థమైంది. ఐ పర్సీవ్డ్ దిస్ యాజ్ ఎ గ్లాస్. ఇందులో నీళ్లు పోసాం, నీళ్ళ గ్లాసు. అంటే తర్వాత ఒక మనిషిని చూశాను, టీ షర్ట్ కలర్ చూశాను. ఇట్లా ఇవన్నీ ఏంటంటే ఐఎమ్ అక్యుములేటింగ్ ద నాలెడ్జ్ ఆర్ మెమరీ. మనం ఏంటంటే ఒక దాన్ని చూసి పర్సీవ్ చేస్తూ ఉంటాం. ఈ మైండ్ తో పర్సీవ్ చేస్తాం. పర్సీవ్ చేయడం అంటే గ్రహిస్తాం అన్నమాట. గ్రహించి దాన్ని లోపల దాచుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా ఒక మంచి ఎగ్జాంపుల్ తెలియాలంటే కాఫీ గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే చాలా మంది చిన్నప్పుడు మనం కాఫీ స్టార్ట్ చేయలే, పెద్ద అయ్యాకే స్టార్ట్ చేసాం. ఆ కాఫీ మన పెద్దవాళ్ళు నాట్ ఓన్లీ కాఫీ తర్వాత ఒక్కపొడి, తర్వాత సిగరెట్ అనేవి కూడా ఎట్లా మన లోపల దూరాయో మీరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే దాన్ని బట్టి మీకు క్లియర్ గా అసలు మనం ఎలాగ గురవుతాం అనేది తెలుస్తుంది. యోగా పాయింట్ ఆఫ్ వ్యూలో దీని గురించి ఎట్లాగంటే, చిన్నప్పుడు మన మామూలుగా చిన్నపిల్లప్పుడు కూర్చుని ఉన్నప్పుడు మన పెద్దవాళ్ళు కాఫీ తాగుతూ, లేకపోతే ఆఫీస్ నుంచి వచ్చి నాన్నగారే కాఫీ తాగుతూ అబ్బా అని అన్నారు అనుకోండి. ఫస్ట్ అది ఇట్ ఈస్ ఎ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అన్ ఎమోషన్ బై ద అదర్, సంబడి ఎల్స్. ఎవరో అది ఎవరైనా అవనివ్వండి, ఒక పర్సన్ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఏంటి? కాఫీ తాగిన తర్వాత బాగుంది అనే ఒక ఎక్స్ప్రెషన్. చిన్నప్పుడు మనం చూసాం, అది ఎలా చాలా సార్లు చూసి దాన్ని ఏం చేస్తాము, పర్సీవ్ చేసుకొని మన లోపల మెమరీ కింద దాచుకున్నాం, స్మృతి కింద దాచుకున్నాం అమ్మా. స్మృతి ఆర్ మెమరీ, ఇంగ్లీష్ లో మెమరీ, స్మృతి అంటే అది దాచుకున్నాం. ఏంటి ఆ మెమరీ? దాని నుంచి మనకు ఒక థాట్ జనరేట్ అవుతుంది. ఎప్పుడు? అప్పుడు అవ్వచ్చు, లేకపోతే కొంత పెద్ద అయ్యాక అవ్వచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు చాలా మంది చిన్న వయసులోనే కాఫీ తాగితే ఎలా ఉంటుందని ఇట్లా రకరకాల ప్రయత్నాలు ఇవన్నీ దీని నుంచి వచ్చినాయి. బికాస్ ఆఫ్ దట్ పర్సెప్షన్ అండ్ ఇన్వర్డ్ మెమరీ, లోపల మెమరీ స్మృతిలో దాచుకున్నాం. ఏమైనప్పుడు ఆ స్మృతి నుంచి, ఆ మెమరీ నుంచి ఒక థాట్ బయటకు వచ్చింది మనకి. ఆ మెమరీ నుంచి ఒక ఆలోచన అనేది బయటకు వచ్చింది. ఏంటి ఆలోచన? కాఫీ తాగితే బాగుంటుందేమో, కాఫీ తాగితే బాగుంటుందేమో, క్వశ్చన్ మార్క్ అక్కడ. అది ఎక్కడి నుంచి? త్రూ ద పర్సీవ్డ్ మెమరీ, వాట్ వి హావ్ పర్సీవ్డ్ నాలెడ్జ్ అండ్ కెప్ట్ యాజ్ మెమరీ. మన లోపల పెట్టుకున్నాం దాన్ని. అప్పుడు బాగుంటుందేమో క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ, ఆ మెమరీ తాలూకా దాని దగ్గర. అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే, ఆ థాట్ ఏమైంది, ఆ ఆలోచన, కాఫీ గురించిన ఆలోచన ఏమైందంటే, ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ యువర్ ఎమోషన్. ఇట్ విల్ స్టార్ట్ ఏ స్మాల్ ఎమోషన్. ఏంటంటే ఒక ఇది పుట్టిస్తుంది అనమాట మన లోపల, ఒక కదలిక. మనం కూడా కాఫీ తాగితే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన. ఎప్పుడు అలిసిపోయి వచ్చారో, లేకపోతే బయటకు వెళ్ళి వచ్చారో, కొంచెం ఇది వచ్చి కాలేజీ నుంచి వచ్చారో, ఎప్పుడు తాగితే ఎలా ఉంటుంది అనే ఒక ఎమోషన్ స్టార్ట్ అయింది. ఆ ఎమోషన్ నుంచి దెన్ స్లోగా మనం ఏంటంటే ఒకసారి టేస్ట్ చేసాము, 2 సార్లు 3 సార్లు, దెన్ స్లోలీ దట్ విల్ బికమ్ యు ఆర్ హ్యాబిచ్యుయేటెడ్ టు దట్. అది బయటికి వెళ్ళి వచ్చాక కాఫీ తాగాలి, లేకపోతే పొద్దున్న లేవగానే కాఫీ తాగాలి. ఇది డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ బట్టి ఉన్నాయి, వాళ్ళ ఆలోచన విధానాలు. అదే చెప్పాను కదా, దట్ ఎమోషన్, దట్ పర్సీవ్డ్ నాలెడ్జ్ gone inside, it is stored as a memory. ఆ మెమరీ నుంచి there is a thought of drinking a coffee. ఆ కాఫీ నుంచి there is, yes, even when I am stressed I will drink coffee. Then దాని నుంచి మళ్ళీ బయటకు వచ్చి ultimately
దట్ విల్ బికమ్ యువర్ బిహేవియర్ వెన్ యు ఆర్ స్ట్రెస్డ్. ఇది యాక్చువల్ గా మన లోపల జరిగేది ఏంటంటే, అబ్బా వర్క్ ఎక్కువైపోయింది, ముందు అర్జెంట్ గా టీ తాగాలి, లేకపోతే సిగరెట్ కాల్చాలి. ఈజ్ ఇట్ నెససరీ యాక్చువల్లీ అంటే యోగం ఏం చెప్తుందంటే అబ్సల్యూట్లీ నాట్ నెససరీ. ఇది బయట పడే విధానాల్లో ఇది చూద్దాం, మళ్ళీ వి విల్ కమ్ టు ఇట్. ఇంకొక 5 minutes లో ఇది ఆఫ్ చేసి బయటపడే విధానాలు స్టార్ట్ చేద్దాం. 15 minutes. 9:25 దిస్ విల్ ఎండ్. 9:25 to 9:40 దట్ వి విల్ కంటిన్యూ. వి విల్ గో ఫర్ రెమెడీస్ ఫర్ దిస్. సో ఇక్కడ ఏమైంది, ఒక హ్యాబిచ్యుయేట్ అయిపోయాం. హ్యాబిచ్యుయేట్ అయిన తర్వాత దట్ విల్ బికమ్ యువర్ బిహేవియర్ టువర్డ్స్. బిహేవియర్ అంటే టువర్డ్స్ ద స్ట్రెస్. వీఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ స్ట్రెస్. ఆ బిహేవియర్ దేని మీద, ఆ స్ట్రెస్ తాలూకా రెస్పాన్స్ మీద. ఆ స్ట్రెస్సర్ మనకి ఎక్కువ వచ్చింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో అమ్మ నాన్న తిట్టారు, వెంటనే ఫ్రెండ్స్ దగ్గరికి పారిపోతాం, నేను ఉన్న ఇక్కడ అని వెళ్ళిపోతాం. ఆఫీస్ లో బాస్ తిట్టాడు, ఆ రోజు పని చేస్తున్నట్టు ఉంటాము, పని చెయ్యం. సో దీస్ ఆర్ ద రెస్పాన్సెస్ అండ్ దే విల్ బికమ్ యువర్ బిహేవియర్. ఆర్ మన ఎవరో తిట్టారు అనుకోండి, ఏదో ఒక ఇది వచ్చింది, వర్క్ ఎక్కువ అనిపించింది, వెంటనే అనిపించగానే వెళ్ళి కాఫీ తాగేస్తాం. అలాగే చాలా మందికి ఈ బిహేవియరల్ యాటిట్యూడ్ అనేది ఎక్కడ బాగా తెలుస్తుందంటే, అవసరం ఉన్నా లేకపోయినా ఆఫీసులో ఉన్నవాళ్ళు, షాప్స్ లో ఉన్నవాళ్ళు, షాప్ లో ఉన్నవాళ్ళు అనుకోండి, నేను చాలా మందిని మా స్టూడెంట్స్ ని చూశాను, ఆ టీ వాడు ఇలా పట్టుకుని వెళ్తూ ఉంటే అవసరం ఉన్నా లేకపోయినా ఆ ఎదురుకుండా ఉంటాడు, వీళ్ళకి ఎవరో ఒకరు కూర్చుని ఉంటారు. ఈయన తాగడం ఒకటే కాదు, బాబు అంటాడు, వాడు వస్తాడు, వాడికి వ్యాపారం, వాడు వస్తాడు, వచ్చి ఇచ్చి వెళ్తాడు, తాగుతారు మళ్ళీ కొంతసేపటికి. సో దిస్ ఇస్ అ బిహేవియర్ వాట్ ఈస్ బీయింగ్ రిపీటెడ్ డూయింగ్ విల్ బికమ్ యువర్ హ్యాబిచ్యుయేటెడ్ టు దట్. దట్ విల్ బికమ్ యువర్ బిహేవియర్, అవసరం ఉన్నా లేకపోయినా. ఆఫీస్ లో వాళ్ళకి సీట్ లోంచి బయటికి వెళ్ళి ఒక కారణం కావాలి, లేదా కొంతసేపు రిలాక్స్ అవడానికి కొంత కారణం కావాలి. దే కెన్ వెరీ వెల్ గో అవుట్ అండ్ రిలాక్స్, టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ ఫర్ 5 minutes. కానీ ఒక టీ కాఫీ కోసం మనం అది అలవాటు చేసుకుని బయటకు వెళ్ళిపోతాం. 10:30 అవగానే మనకు అవసరం ఉన్నా లేకపోయినా టీ తాగడం అలవాటు అయిపోతుంది. సో దిస్ ఈస్ వాట్ ద యోగిక్ వే ఆఫ్ లుకింగ్ అట్ స్ట్రెస్. అక్కడ ఏం జరుగుతుందంటే, మనం ఒక కొంత మెమరీని తీసుకుని అది చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్, సేమ్ మోస్ట్ ఆఫ్ ద యంగర్ జనరేషన్, రీసెంట్ గా కౌన్సిలింగ్ వచ్చినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటి, యంగర్ జనరేషన్ అసలు స్టార్టింగ్ ఎక్కడ జరిగిందంటే, చిన్న ఎగ్జాంపుల్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎట్లా జరిగిందంటే, ఒక చిన్న పిల్లాడు ఇంటర్మీడియట్ సిగరెట్లు తాగుతున్నాడు. అసలు ఎట్లాగా అంటే, వాళ్ళ పేరెంట్, వాళ్ళ ఫాదరు పొద్దున్నే వాష్రూమ్కి వెళ్ళాలంటే సిగరెట్ తాగాలంట. ఆయనకి ఎలా అలవాటు అయిందని మనం ఇప్పుడు వదిలేద్దాం, లెట్ us not discuss that. ఆయన ఏం చేస్తాడు, సిగరెట్ ఇట్లా ముట్టించి, అబ్బా రైట్ నౌ ఇట్ ఈస్ టైం అని వెళ్ళిపోతాడు. అది సిగరెట్ పట్టుకుని వాష్రూమ్కి వెళ్తాడు. సేమ్ అది చూసిన తర్వాత ఆ బిడ్డకి ఏమనిపిస్తుంది, ఓహో ఇది సిగరెట్ తాగితే వస్తుంది అన్నమాట అనే ఒక ఆలోచన వచ్చింది అనుకోండి. ఆ మెమరీలోకి వెళ్ళిందా అది? ఆ మెమరీలోకి సిగరెట్ తాగితే వాష్రూమ్కి వెళ్ళడం, ఆ మెమరీలోంచి వచ్చింది. సేమ్ ఇన్ ఫుడ్ హ్యాబిట్స్, ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ యూ టేక్ ఇట్, ఏది చూసినా కూడా మనం తీసుకున్న గ్రహణ పర్సెవ్డ్ మెమరీ నుంచే వస్తున్నాయి, వాటి నుంచే ఆలోచనలు వస్తున్నాయి. సో ఇక్కడ అల్టిమేట్ గా మనం క్లీన్ చేసుకోవాల్సింది ఎవరిని, పర్సీవ్డ్ మెమరీని. దాన్ని గనక మనం క్లీన్ చేసుకోగలిగితే అప్పుడు యూ విల్ బి అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. మన అలవాట్ల నుంచి బయటపడతాం. అదేంటి సార్ కాఫీ టీ తాగడం తప్ప అంటే, యాక్చువల్ గా నార్మల్ గా ఏ కప్ ఆఫ్ ఎ కాఫీ, దర్ లాట్ మెనీ సైంటిస్ట్ హావ్ గివెన్ అవి కప్ కాఫీలో మంచిది, అలాగా ఇలాగా అన్ని ఉన్నాయి. కానీ యాక్చువల్ గా అయితే ఇప్పుడున్న రోజుల్లో అందరూ కాఫీలు మానేయండి, కషాయాలు తాగండి అంటే తాగుతున్నాం. ఎందుకని? భయం వల్ల. దాన్నే యోగా దీంట్లో యోగిక్ లోర్ లో ఏం చెప్తామంటే, యోగ పరిభాషలో అభినివేశ అంటాం. ఫియర్ ఆఫ్ డెత్. ఇప్పుడు బయటికి వెళ్ళలేదు, కూర్చున్నాం, బాగుంది, 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు, 40 రోజులు తర్వాత ఏమైంది, అది మనకి లోపల ఇబ్బంది కలిగిస్తుంది. ఎట్లాగా? అది తీసుకోలేకపోతున్నాం, బయటికి వెళ్ళిపోతున్నాం, ఏం పర్లేదు అన్నది. సో ఈ స్ట్రెస్ ని కూడా మనం ఏం చేస్తామంటే, యూ ట్రై టు ట్రావెల్ అలాంగ్ విత్ ఇట్, కానీ దీని ఎఫెక్ట్స్ మాత్రం చాలా డ్రాస్టిక్ గా ఉంటాయి. ఎట్లాంటి ఎఫెక్ట్స్ ఉంటాయంటే, ఎక్సెసివ్ హీటింగ్. ఇప్పుడు 2 చూసాము, ఇప్పుడు దీని ఎఫెక్ట్స్ చూద్దాం. చూసిన తర్వాత కమింగ్ అవుట్. ఎక్సెసివ్ ఈటింగ్,
people who are stressed, they are prone for obesity. అంటే వాళ్ళు తెలియకుండానే ఎక్సెస్ కన్సూమ్ చేస్తూ ఉంటారు. ఎందుకని కన్సూమ్ చేస్తూ ఉంటారు? కంటిన్యూగా ఎమోషనల్ గా వాళ్ళకి ఎనర్జీ డ్రైన్ అవుతా ఉంటుంది. చూడండి, ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, ఒక ఆలోచన మన లోపల జనరేట్ అయింది అంటే ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రిక్ ఇంపల్స్. ఒక చిన్న కరెంట్ ఇలా మన లోపల జనరేట్ అయింది అంటే మన లోపల కొంత కరెంటు డ్రా అవుతోంది. అవుతున్న కొద్దీ మనం ఎంత నాగిరెడ్డి గారు ఏమన్నా చెప్తున్నారా? ఓకే, ఫైన్. సో మన లోపల ఎనర్జీ డ్రైన్ అవుతుంది, ఆలోచనలు వస్తున్నాయి అనే కొద్దీ మన లోపల వీక్ అవుతూ ఉంటుంది. మనకు తెలియకుండానే మనం ఫుడ్ మీదకి వెళ్ళిపోతాం. ముఖ్యంగా ఏ ఫుడ్ మీదకి వెళ్తామో తెలుసా? ఎందులో అయితే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయో, స్వీట్స్, చాక్లెట్స్, క్యాండీస్, రిచ్ అమౌంట్ ఆఫ్ జంక్ ఫుడ్, వీటి మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. అవి తింటాం, మళ్ళీ ఇంకా లాట్స్ ఆఫ్ అవి ఉంటాయి. ల్యాక్ ఆఫ్ అదొక ప్రాబ్లం, ఇంప్రాపర్ ఈటింగ్ హ్యాబిట్స్. తర్వాత ల్యాక్ ఆఫ్ స్లీప్, సరిగ్గా మీకు నిద్ర ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది. ఇవన్నీ దాని యొక్క లక్షణాలు. తర్వాత చిన్న దానికి ఆ ట్రెమర్స్ అనేవి వస్తాయి. ఏదన్నా ఒక సిచ్యువేషన్ రాగానే యూ విల్ ఫీల్ సమ్ లిటిల్ బిట్ ఆఫ్ దిస్ వన్, అలా ఒక ట్రెమర్స్ ఇది తయారవుతాయి. ఇవన్నీ దాని యొక్క లక్షణాలు అన్నమాట. అందుకనే వీటి నుంచి మనం ఎప్పుడు కూడా బయటపడాలి, అది చాలా అవసరము. ఇప్పుడు బయటపడే విధానాలు, నెక్స్ట్ 15 నిమిషాలు బయటపడే విధానాలు. ఈ రెండింటి గురించి అర్థమైంది కదా. ఇవి మన లోపల క్రియేట్ చేస్తాయి. యూ విల్ బికమ్ హ్యాబిచుయేటెడ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. స్ట్రెస్సెస్ అనేవి రకరకాలు. అంటే ఇప్పుడున్న టైంలో బాగా కన్సైజ్ చేసి మనం చెప్పుకున్నాం. ఇంకా ఎలాబొరేట్ గా మనం చెప్పుకోవచ్చు ఇన్ ఎ లేటర్ డే. హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇందాక ఫిజికల్ స్ట్రెస్ కి ప్రత్యేకంగా మనం ఇందాక చెప్పాను కదా, ఫిజికల్ స్ట్రెస్ ఉంది, తర్వాత నార్మల్ స్ట్రెస్ ఉందని, ఎమోషనల్ స్ట్రెస్. ఫిజికల్ స్ట్రెస్ కి మనం ప్రత్యేకంగా పెద్ద మనం చేయాల్సింది ఏం లేదు. ఎందుకనంటే ఆ ఫిజికల్ స్ట్రెస్ ఏమవుతుంది, ఆ పరిగెట్టడం మన వెనకాల ఆ భయం తీరిపోయింది అన్నాక యూ విల్ బికమ్ నార్మల్. అబ్సల్యూట్లీ ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్. మీరు ఏమవుతారంటే మళ్ళీ ఆ ఫిజికల్ స్ట్రెస్ నెమ్మదిగా తగ్గుతుంది, నార్మల్. వేరే ఆన్ ద అదర్ హ్యాండ్ ఎమోషనల్ స్ట్రెస్ ఏమవుతుందంటే దాని యొక్క రిఫ్లెక్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయమ్మా మన లోపల. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే అమ్మా, ఒక ప్రశాంతమైన చెరువు ఉంది, అందులో ఒక చిన్న రాయి మనం అలా వేసాం. అలా వేస్తే ఆ రాయి వేయడానికి మనకి సెకండ్స్ టైం చాలు, కొన్ని సెకండ్లే పడుతుంది. లోపల పడిన తర్వాత అది అలాగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఆ అలలన్నీ తగ్గి నార్మల్ అవడానికి కనీసం ఒక 5 నిమిషాలు పడుతుంది. వేసినప్పుడు సెకండ్స్ పట్టింది, నార్మల్ అవడానికి 5 నిమిషాలు పడుతుంది. సేమ్ వే యువర్ ఎమోషన్స్ ఆల్సో. ఎందుకనంటే మన ఆలోచనలకి అంతు ఉండదమ్మా. అపరిమితంగా అలా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని వెనకాల ఒకటి, ఒకదాని వెనకాల ఒకటి, అలా అపరిమితంగా వస్తూనే ఉంటాయి. నార్మల్ గా వచ్చే ఆలోచనలే అలా వస్తూ ఉంటే, ఇలా భయం కొలిపే ఆలోచనలు, మనం చేద్దాం అనుకున్నవి చేయలేకపోయినవి, సంపాదిద్దాం అనుకున్నవి సంపాదించలేకపోయినవి, తన ఇంట్లో వాళ్ళ ఏదో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అవి మీట్ అవ్వలేకపోయి, ఇలాంటివి ఎన్ని మనకు ఉంటాయి డే టు డే లో. సో యూ విల్ బి ఆల్వేస్ దెర్ ఇస్ అ టైట్నెస్ ఇన్ యువర్ మైండ్. సో అవి మనం బాగా తగ్గించుకోగలగాలి. ఇక్కడ ద యోగా విల్ హెల్ప్ టు అ గ్రేటర్ లెవెల్. ఎలాగో చూద్దాం. హౌ టు కమ్ అవుట్ విత్ ద హెల్ప్ ఆఫ్ యోగా, ఆర్ హౌ టు టాకిల్. కమ్ అవుట్ అంటే అంత తొందరగా అవదు, ఎందుకంటే ఎవ్రీబడి ఆర్ ప్రోన్ టు స్ట్రెస్ నౌ డేస్. How to tackle, how to handle the stress properly so that you will grow. మనం ఎదగడానికి ఉపయోగపడేలా దాన్ని ఎలా మార్చుకోవాలి. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను ఏంటంటే, ఒక లెవెల్ వరకు మనకి స్ట్రెస్ అవసరమే, ఒక లెవెల్ దాటితేనే ఇబ్బంది. ఈ యోగం ఏం చెప్తుందంటే, అల్టిమేట్ గా యోగ సాధన చేసే వాళ్ళకి ఒక పదము ఉంటుంది, హోమియోస్టాటిస్ అని ఒక పదం. అదేంటంటే, హోమియోస్టాటిస్ అంటే మన శరీరంలో అన్ని శరీర భాగాలు సక్రమంగా తక్కువ శక్తిని ఉపయోగించుకొని పనిచేసి శుభ్రంగా మాక్సిమం అవుట్పుట్ ని మనకి ఇవ్వగలగడం హోమియోస్టాటిస్. ద ఫంక్షనింగ్ ఆఫ్ ఆల్ ద ఇంటర్నల్ సిస్టమ్స్, ఇంటర్నల్ ఆర్గాన్స్ అండ్ ఇంటర్నల్ మసిల్స్, ఎవ్రీ సిస్టమ్ ఇన్ ద బాడీ utilizing the minimum amount of energy and giving the maximum output and maintaining a well balanced state within your system is homeostasis. A condition
కాల్డ్ హోమియోస్టాటిస్. యోగ సాధన మనల్ని అక్కడికి చేరుస్తుంది. యోగ సాధన మనల్ని హోమియోస్టాటిస్ లెవెల్ కి చేరుస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మన ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి, ఇది నెమ్మదిగా తగ్గుతుంది. మనకి హార్ట్ బాగా విపరీతంగా ఇదవుతుంది, చెమటలు విపరీతంగా పడుతుంది. ఇవన్నిటిని తగ్గించుకుంటుంది. ఎలా తగ్గిస్తుందంటే, నార్మల్ గా మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గంట సేపు పరిగెత్తాం అనుకో అమ్మ, పరిగెడితే ఏం జరుగుతుంది, మనం అలిసిపోతాం. అంటే మన లోపల ఆర్గన్స్ అన్ని కూడా వేర్ అండ్ టైర్ కి గురవుతున్నాయి, అంటే కొంత ఒత్తిడికి గురవుతున్నాయి. అదే మ్యాట్ మీద ఉండి సూర్య నమస్కారం చేసి ఆసనాలు చేసి బ్రీతింగ్ చేసాం అనుకో అమ్మ, గంట సేపు చేసినా మన శరీరము కొత్త శక్తిని పెంపొందించగలుగుతుంది. ఎట్లా పెంపొందించగలుగుతుంది అంటే, with the proper handling of your physical body, with the proper breath, inhalation, exhalation, అంతర్కుంభక బహిర్కుంభక చేసుకుంటూ, అండ్ ఈ రెండిటిని మనం అబ్జర్వ్ చేసుకోగలం. దేంతో, మన మైండ్ తో. అంటే మైండ్ ఏం చేస్తుంది, మన శరీరం మీద మన ఊపిరి మీద దృష్టి పెడుతుంది. అప్పటి వరకు మన మైండ్ ఎలా ఉంది, బయట పరిగెడుతుంది. అందుకే మనకి రకరకాల స్ట్రెస్లు గురవుతా ఉన్నాయి. అప్పుడు ఎప్పుడైతే మనం మన మీద మనమే, మన శరీరం మీదే, ఇది ఈ శరీరం అంటే అందరికీ ఇష్టం, నా శరీరం నాకు ఇష్టం, మీ శరీరం మీకు ఇష్టం, ది వాంటెడ్ టు, అందుకనే కదా అభినివేశ అని చెప్పాను, ఫియర్ ఆఫ్ డెత్. అందరికీ ఆ ఇది ఉంటుంది. అందుకని మీరు దీని మీద దృష్టి పెట్టినప్పుడు అది చక్కగా వింటుంది మీరు చెప్పిన మాట. సో అలా చేయడం వల్ల మీరు ఆ స్ట్రెసెస్ కి ఇచ్చే రెస్పాన్స్ తగ్గుతుంది. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ యూ హావ్ టు రిమెంబర్. మీరు ఆ రియాక్షన్ కి ఇచ్చే రెస్పాన్స్ శుభ్రంగా తగ్గుతుంది. ఎంతవరకు తగ్గుతుంది అంటే, మీరు ఆ రియాక్షన్ టైం పెరుగుతుంది. ఎట్లాగా, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎవరో తిట్టారు అనుకోండి, వెంటనే మీరు ఎలా గొడవకి వెళ్ళే బదులు, ఇఫ్ యు ఆర్ ప్రాక్టీసింగ్ యోగా రెగ్యులర్లీ, యు విల్ వెయిట్ అండ్ సీ ఆపోజిట్ పర్సన్స్, అతని యొక్క మానసిక స్థితి మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇంకేదో ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడే ఫోన్లో ఎవరు ఇది ఆడదే అనే ఒక ఇది వస్తుంది. అది ఎప్పుడు వస్తుందంటే గుర్తుపెట్టుకోండి, మనకు చాలా సినిమాల్లో కూడా ఉన్నాయి, శక్తివంతుడు ఎప్పుడు కూడా కామ్ గా ఉండగలుగుతాడు, బలం లేనివాడు అరుస్తాడు అని. అదే, దట్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. యూ విల్ డెవలప్ త్రూ ద ప్రాక్టీసెస్ ఆఫ్ యోగా, యూ విల్ డెవలప్ ఎనర్జీ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. ఎట్లాగా, త్రూ హోమియోస్టాటిక్స్. యు ఆర్ యూటిలైజింగ్ ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అండ్ గివింగ్ యూ, బాడీ ఈస్ గివింగ్ మాక్సిమం అవుట్పుట్. తక్కువ ఎనర్జీని వాడుతున్నాము, ప్రాపర్ గా మనం మెయింటైన్ చేసుకోగలుగుతున్నాం. సో ద responses to the stressors which are you've been facing will reduce. అప్పుడు ఏమైతే కొంతకాలానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని తిడుతున్నాను అనుకోండి, రోజు తిడుతున్నాను, మీరు రోజు నాతో గొడవకు వస్తున్నారు. ఆ గాంధీగిరి సినిమాలో, అది మన ఈ సినిమా దాంట్లో చిరంజీవి సినిమాలో, సరే నేను తుడిచేస్తాను పోలే, ఇక్కడ కొట్టే ఇక్కడ నేను తుడిచేస్తాను పోలే అంటే, అట్లీస్ట్ అది మనం మనసు లోపల అది చేయగలిగితే, అంటే బయట చేస్తే వరల్డ్ వేరే విధంగా చూస్తుంది, అది వేరే. మనసు లోపల ఇఫ్ యూ ఫర్గివ్ దెమ్, యూ విల్ బి పీస్ఫుల్, నాట్ దెమ్. అదేంటి వాడు ఏమనలేదని వాళ్ళకి ఇబ్బంది పడుతుంది. సో మీ లోపల ఆ ఫైటింగ్ కి చేసే ఎనర్జీని మీరు సేవ్ చేసుకోగలుగుతారు. దిస్ ఇస్ వాట్ యోగా విల్ హెల్ప్. ద కంట్రోలింగ్ ఆర్ బ్యాలెన్సింగ్ ఆఫ్ యువర్ ఓన్ ఎమోషన్స్ టువర్డ్స్ ద స్ట్రెసెస్ which have been creating stress will abundantly reduce with the practice of yoga. సరే, యోగా చేస్తే ఇట్లా అవుతుందని చెప్పాం, బానే ఉంది. సైంటిఫిక్ గా కూడా ఇది ప్రూఫ్స్ ఉన్నాయి. we have conducted many scientific researches on this. ఎట్లాగంటే, normally when you are fighting with somebody in physical body sympathetic nervous system will be active. ఇందాక మనం చెప్పుకున్న సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే మన శరీరంలో ఉంది. దాని యొక్క లక్షణాలు, అది యాక్టివ్ గా ఉందని మనకు ఎలా తెలుస్తుంది? మనం ఎవరితో అన్నా ఫైట్ చేస్తున్నప్పుడు సేమ్ స్ట్రెస్ కి ఏవైతే ఉన్నాయో దానికి అదే లక్షణాలు. బ్రెత్ షాలో అయిపోతుంది, గుండె వేగం పెరుగుతుంది, చెమటలు పట్టేస్తుంటాయి, మాట మీద కంట్రోల్ తప్పిపోతూ ఉంటాము, బాడీ ఆ బ్యాలెన్స్ కోల్పోతూ ఉంటుంది, మనం ఇలాగ ఊగిపోతూ ఉంటాం. ఇవన్నీ కూడా సింపథెటిక్ నర్వ్ టోన్ యాక్టివేషన్ కి లక్షణాలు. హైపర్ టెన్షన్, ఎట్ టైమ్స్ హైపర్ టెన్షన్ పెరుగుతుంది. అదే యోగ సాధన దీనికి ఆపోజిట్ చేస్తుంది. అది కూడా మన శరీరంలోనే ఉంది. అదేంటి? పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. అదేం చేస్తుంది? ఇవి ఏం చేసే దానికి ఆపోజిట్ చేస్తుంది. కామ్ డౌన్ చేస్తుంది, ఎమోషన్స్ కొద్దిగా
ఆలోచనలు అంతా కొద్దిగా స్లో డౌన్ చేసి మనం కరెక్ట్ గా ప్రాపర్ గా స్టెప్ ఇన్ టు ద అదర్ షూస్, అవతల వాళ్ళ చెప్పులో కాలు పెట్టి ఆలోచించనే ఆలోచన కలిగేలా చేస్తుంది. ఇవన్నీ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ చేస్తుంది త్రూ యోగ సాధన. రైట్, ఇప్పుడు యోగా చేస్తే ఇట్లా ఎందుకు మంచిది అనేది తెలిసింది. ఏమి చేస్తే మంచిది అనేది ఇప్పుడు తెలుసుకున్నాం, అప్పటితో లెక్చర్ అయిపోతుంది. ఫస్ట్ చేయాల్సింది ఏం చేస్తే మంచిది అంటే, ఇది ఇంటరాక్టివ్ సెషన్ కాదు కాబట్టి క్వశ్చన్స్ అడగడానికి లేదు, సో ఐ విల్ గివ్ డైరెక్ట్. ఫస్ట్ ఎప్పుడు కూడా అమ్మా స్ట్రెస్ కి గురయ్యేది ఎవరు? నేను గురవుతున్నాను. స్ట్రెస్ కి గురయ్యేది నేను. స్ట్రెస్ ని తగ్గించుకోవాల్సింది ఎవరు? అది నేను. అది తెలుసుకుంటే చాలు. కాఫీ కానీ, టీ కానీ, సిగరెట్ కానీ, ఒక్కపొడి కానీ తగ్గిస్తాయి అనుకోవడం పొరపాటు. బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇవే వర్క్ బ్యాలెన్స్ ఇదిలో, ఆ లైఫ్ బ్యాలెన్సింగ్ ఇదిలో వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్ ఉంది కదా, ఆల్మోస్ట్ దీన్ని ఇంకొంచెం ఎలాబరేట్ గా లైఫ్ సైకిల్ గురించి చెప్పుకుందాం. అందులో ఇక్కడ ఓన్లీ స్ట్రెస్ కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నా. స్ట్రెస్ పడింది నేను, ఐఆమ్ బీయింగ్ స్ట్రెస్డ్ అండ్ ఐ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద స్ట్రెస్. నేను ఒత్తిడికి గురయ్యాను, నేనే ఆ ఒత్తిడి నుంచి బయటపడాలి తప్ప ఎవడో వచ్చి నా మీద ఇలా ఇలా కొట్టి అలా ఈ చొక్కా తీసి పడేయి అంటే ఎవడో వచ్చి ఇలా తీసి పడేనట్టు నా స్ట్రెస్ ని తీసి పడేయలేరు. ఇట్ ఈస్ యూ అండ్ యూ ఓన్లీ టు హ్యావ్ టు డూ ఇట్. అందుకనే యోగా ఇస్ ద బెస్ట్ వే టు కమ్ అవుట్ ఆఫ్ స్ట్రెస్. ఎట్లాగంటే అండర్స్టాండింగ్ యువర్ ట్రూ నేచర్ ఇస్ ద సొల్యూషన్. అంటే మనల్ని మనం సంపూర్తిగా తెలుసుకోగలగడమే దీనికి సొల్యూషన్. అదేంటంటే మనం ఇప్పటి వరకు మనకు తెలియదా అంటే ఎస్ తెలుసు. ఎలాగా? సూపర్ఫిషియల్ గానే తెలుసు. మనకి ముక్కు, కళ్ళు, చెవులు ఇట్లా ఇట్లా ఉంటాయని తెలుసు. మన రియాక్షన్స్, మన ఎమోషన్స్, మన పర్సనాలిటీ, మన బిహేవియర్, మన యాటిట్యూడ్, మన ఇంటర్నల్ గా ఉండేవన్నీ కూడా మనకి తెలుసుకునే ప్రయత్నం ఇప్పటి వరకు చేయలేదు. అవి తెలుసుకోవడం ఎలాగా అంటే వెరీ సింపుల్. ఒక పెన్ను, పేపర్ తీసుకోండి. మీకు ఒత్తిడి గురయ్యాను అనిపించినప్పుడల్లా ఎస్ ఒకసారి గురయ్యాను టైం రాసుకోండి, రోజులో ఆ టైం రాసుకోండి. రాసుకున్న తర్వాత కారణం రాసుకోండి. చాలు. ఒక నెల రోజులు ప్రాక్టీస్ చేయండి. నెల రోజులు ఇలా రాసుకోండి ఆ రోజులో మీరు అనిపించినవన్నీ. నెల తర్వాత ఇది ఒత్తిడి గురయ్యాను అన్నప్పుడు దెన్ స్టార్ట్ కంటెంప్లేటింగ్ ఆన్ ఇట్. అంటే మన అంతఃకరణ ఉపయోగించి మనం దాని మీద చేయాలి. ఎట్లాగా? మన లోపల కాస్మిక్ ఇంటెలిజెన్స్ అని ఉంటుంది, దాన్నే బుద్ధి అంటారు. బుద్ధి అంటే ఇంటెలిజెన్స్, కాస్మిక్ ఇంటెలిజెన్స్ అన్నమాట. ఆ కాస్మిక్ ఇంటెలిజెన్స్ అనేది గుణాలకి అతీతంగా ఉంటుంది. గుణాతీతమైనది కాస్మిక్ ఇంటెలిజెన్స్, దాన్నే బుద్ధి. అదే బుద్ధిగా ఉండు అనే మీనింగ్ అదే. అంటే ఇప్పుడు టైం ఎక్కువ లేదు కాబట్టి కట్ షార్ట్ గా చెప్పుకెళ్ళిపోతున్నాం. ఆ కాస్మిక్ ఇంటెలిజెన్స్ నుంచి మనం ఆలోచించి బుద్ధిగా ఉండు, లేకపోతే నీ అంతఃకరణతోటి ఆత్మ ప్రబోధంతో చేయమని చెప్పడానికి అన్నిటికీ కారణం అదే. అంటే ఈ గుణాతీతమైన ఇది అనుకోండి, నాకు నాగిరెడ్డి గారు అడిగారు, ఆయన ఫ్రెండ్ కాబట్టి నాకు చెప్పాను. అదే మా షరీఫ్ గారు నాకు తెలియదు ఆయన ఎవరు, ఆయన చెప్పమంటే అబ్బాయి నేను ఖాళీ లేదని అంటాను. సో ఇవన్నీ ఎలా చేస్తున్నాను? నాకు ఆయన ఫ్రెండ్ కాబట్టి నేను క్లాస్ చెప్తాను, ఫ్రెండ్ కాదు కాబట్టి నేను చెప్పను అనేది గుణాలతో పాటు నేను వర్క్ చేస్తున్నాను. అలా కాకుండా ఇది యోగము, నా గొప్ప లేదు, భగవంతుడు ఇచ్చిన అందరికీ చెప్పచ్చు అనుకున్నాను అనుకోండి, అది నా బుద్ధి నుంచి వచ్చిన మాట. సో ఆల్వేస్ వెన్ యు ఆర్ రియాక్టింగ్ టు సంథింగ్, రియాక్ట్ ఫ్రమ్ ఇన్నర్ సెల్ఫ్. మరి ఆ లోపల నుంచి రావడానికి ఎట్లాగా? కష్టం కదండి అంటే ఎస్, కష్టం కాదు. అది ప్రయత్నం చేస్తే కష్టం కాదు. ప్రయత్న శైథిల్య అనంత సమాపతిభ్యాం. ప్రయత్నం, రెగ్యులర్ గా ప్రయత్నం చేస్తే మనం ఒక రోజున ఆ సాధనని మనం గట్టిగా పట్టుకోగలుగుతాము. వాటికి ఉపయోగపడేవి ఎప్పుడైతే మనం లోపల ఆ బుద్ధి నుంచి మనం రియాక్షన్ మొదలు పెట్టామో డెఫినెట్ గా మనము ఆ చేసే రియాక్షన్ చేసే ఇది దాని యొక్క వేగం తగ్గుతుంది. ఫస్ట్ ఎప్పుడైనా మీరు బాగా నౌ డైరెక్ట్లీ కమింగ్ టు ద ప్రాక్టీసెస్, లాస్ట్ 5 minutes practices directly for reducing your stress through the help of yoga. First thing, inward journey. అంటే లోపల ఒత్తిడి అంటే అర్థం ఏంటి? ఆలోచనలు బాగా ఉన్నాయి, ఆలోచనలు విపరీతంగా వచ్చేసాయి. అప్పుడు ఏమవుతున్నాయి? లోపల ఆలోచనలు అంటే శక్తిని వాడుకున్నాం, అంటే కార్బన్ డైఆక్సైడ్ ని వాడేసాం, కన్జ్యూమ్ చేసాం. కార్బన్ డైఆక్సైడ్ వాడినప్పుడు అక్కడ మిగిలిపోయేది ఎవరు? సారీ, ఆక్సిజన్ ని వాడాం.
అక్కడ మిగిలిపోయింది కార్బన్ డైఆక్సైడ్. శక్తిని వాడామంటే ఆక్సిజన్ వాడాం, కార్బన్ డైఆక్సైడ్ వాడుకున్నాం అంటే కార్బన్ డైఆక్సైడ్ శరీరం అంతా ఉండిపోయింది. అందుకనే షాలో బ్రెత్. ఆ కార్బన్ డైఆక్సైడ్ బయటికి పంప్ చేస్తుంది, ఎక్కువ గాలిని తీసుకోవాలనుకుంటుంది. అప్పుడు ఫస్ట్ చేయాల్సింది ముఖదౌతి. ద ప్రాక్టీస్ ఆఫ్ ముఖదౌతి ఈస్ క్లెన్జింగ్ ఆఫ్ యువర్ బ్రెత్. ఎట్లాగంటే చూడండి అమ్మా, ముక్కు నుంచి తీసుకుని నోరు బాగా తెరిచి నోటి నుంచి గాలి బాగా వదులుతాం. తీసుకోండి, ఎంత ఎక్కువసేపు వదలగలిగితే అంత ఎక్కువసేపు వదలండి. దిస్ ఈస్ ముఖదౌతి. అంటే ప్రాక్టీస్ ఎక్కువసేపు చేయించవచ్చు అందరి చేత. కొంత సమయాభావం అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి కొంచెం ఎక్కువ టైం ఇద్దామని చెప్పి కొంత సమయాభావం. ప్రాక్టీస్ చేయాలి అంటే కనుక మనం ఒకసారి చేయొచ్చు. అందరూ ఒక 2-3 సార్లు చేసి చూసుకోండి. అందరూ కళ్ళు మూసుకోండి. నాగిరెడ్డి గారు ఇంకొంచెం ఒక 5 minutes తీసుకోనా? ఓకే సార్, నో ప్రాబ్లం సార్. తీసుకోండి thank సార్. you. క్లాస్ చాలా బాగుంది. క్లాస్ చాలా బాగుంది సార్. ఇంకొక హాఫ్ అన్ అవర్ చెప్పండి. నమస్కారం. ఇంకో క్లాస్ ఉందమ్మా. నమస్కారం. కంగారు పడకండి. సరే. సో ఇప్పుడు ఏంటంటే, సరేనమ్మా, మనకి ఎప్పుడు కూడా నేను టీచర్ అయినంత మాత్రాన నన్ను తెచ్చి కూర్చోపెట్టింది అక్కడ ఉన్నారు వాళ్ళని అడిగి చేయాలి. అందుకనే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇంకొక 5-10 minutes తీసుకుందాం. నెక్స్ట్ క్లాస్ ఉంది కాబట్టి వాళ్ళతో మనం ఇది తీసుకోవాలి. ఓకే ఫైన్. నా నెమ్మదిగా అందరూ వెన్నెముక నిటారుగా పెట్టుకోండి. వెన్నెముక నిటారుగా, చాలా మందికి యోగా అనగానే వెంటనే ఇలా వెన్నెముక ఇలా నిటారుగా పెట్టేసుకుంటారు. యాక్చువల్ గా వెరీ సింపుల్ సార్. ఎక్కువగా ఇది అవ్వకుండా, అది కూడా ఒక స్ట్రెస్సే. ఈ మధ్య యోగా కూడా స్ట్రెస్ఫుల్ యోగా చేస్తున్నారు. స్ట్రెస్ తో కూడిన యోగా. ఆసనం ఇలా ఉండాలని పట్టుకుని ఇచ్చేస్తున్నారు. అంత అక్కర్లా, మనం ఎంత చేయగలిగితే అంత చేయాలి. అది సరే చెప్దాం. వెన్నెముక నిటారుగా దేనికి పెట్టుకోమంటాం అంటే, అమ్మ ఒక్కసారి చూడండి అందరూ. ఏంటంటే అమ్మ, ఇక్కడ నా ఊపిరితిత్తులు ఇగో ఇక్కడ ఉన్నాయి తల్లి, ఈ రిబ్ కేజ్ లో ఉన్నాయి. ఇలాగా నేనేం చేస్తున్నాను, మామూలుగా ఇలా డూప్డ్ షోల్డర్స్ అంటే ఇలా కూర్చుని ఉన్నాను అనుకోండి. అంటే ఇలా ఉండాల్సిందే. ఇక్కడ ఊపిరితిత్తులు ఉన్నాయి తల్లి. ఇలా నేను ఇలాగా రిలాక్స్ గా ఇలా కూర్చుని ఉన్నాను, ముందుకు వాలిపై కూర్చుని ఉన్నాను. డూపింగ్ ఆఫ్ యువర్ షోల్డర్స్ అంటాం దీన్ని. అదే ఇది కైఫోసిస్ అవుతుంది అన్నమాట. ఇది కైఫోసిస్ అంటాం. ఈ వెన్నెముక ఇలా ఉండడానికి కైఫోసిస్ అంటాం. ఇట్లా కూర్చున్నప్పుడు నా లంగ్స్ కిందకు వచ్చేసింది అమ్మ, ఇలా కిందకు వచ్చినాయి. సో గాలి తీసుకున్నప్పుడు ఇవి ప్రాపర్ గా దాని కెపాసిటీ ప్రకారం తీసుకోలేకపోతున్నాయి ఎక్కువ. దే కెనాట్ డూ ఇట్ ఫుల్. అందుకని మనం వెన్నెముకను కొంచెం అలా నిటారుగా చేసాం అనుకోండి, అవి చక్కగా ఇటుపక్కకి ఎక్స్పాండ్ అవుతాయి, ముందుకి ఎక్స్పాండ్ అవుతాయి, పైకి కిందకి కూడా మూవ్మెంట్ అవుతాయి. ఎందుకని, ఇక్కడ రిబ్స్ మనకి అలా ఉంది కాబట్టి. కింద 2 రిబ్స్ తెలుసా, 3 రిబ్స్ ఫాల్స్ రిబ్స్ అంటాం. అవి ఫ్లోటింగ్ రిబ్స్ అంటాం. ఫాల్స్ రిబ్స్ ఆర్ ఫ్లోటింగ్ రిబ్స్. అవి కదులుతా ఉంటాయి అన్నమాట. ఆ ఇంటర్కోస్టల్ మజిల్స్ వల్ల హెల్ప్ వల్ల కదులుతా ఉంటాయి. సో అందుకని వెన్నెముకను కొద్దిగా నిటారుగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇలా ఒక 3 సార్లు చేపిస్తానమ్మా. అందరూ గాలి తీసుకోండి. 2 పద్ధతులు ఉన్నాయి ముఖదౌతి చేసేవి. 2 పద్ధతులు. ఒకటి నార్మల్, రెండోది విత్ చాంట్. ఫస్ట్ పద్ధతి ఏంటంటే ముక్కు ద్వారా తీసుకుందాం. నోటి ద్వారా నోరు బాగా తెరవండి, కొంచెంగా వదలండి. ఒకసారి అని వదిలేకూడదు. ఇది ఒక పద్ధతి ముఖదౌతి. రెండో పద్ధతి ఏంటంటే ఇదే ముఖదౌతి ఒకటి ఆఫీసులు మీరు బయట ఉన్నప్పుడు చేసుకునేది, రెండోది ఇంట్లో ప్రశాంతంగా ఉన్నప్పుడు. ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎలా అరిచినా గొడవ లేదుగా. అంటే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రెండోది చాంటింగ్ తో చేస్తాం అమ్మా. అంటే చాంట్ అనేటప్పటికీ ఇది మేము చేయొచ్చా చేయకూడదా అని ఎప్పుడు ఫీల్ అవ్వకండి. ఈజ్ ఓన్లీ ఎ సౌండ్ విచ్ ఇస్ కమింగ్ అవుట్ ఫర్ allowing your body to throw the air out. నేను ఒక మాట మాట్లాడుతున్నానంటే ఆ మాట ఎలా జరుగుతుంది తల్లిమ్మా, నా వోకల్ కార్డ్స్ లో గాలి వచ్చి వోకల్ కార్డ్ ఇలా 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 కొట్టుకోవడం వల్ల అందులోంచి సౌండ్ బయటకు వస్తుంది. అంటే నేను మాట్లాడుతున్నానంటే గాలి కొద్దిగా బయటకు వస్తుంది. అందుకని ఏం చేస్తాము, ఎఫెక్టివ్ గా రావడానికి, ఎందుకు ఎఫెక్టివ్ కూడా చెప్తాను. ఇది అయిన తర్వాత ఆఫ్ చేస్తాం, క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇచ్చేస్తాను. ఎందుకు ఎఫెక్టివ్ గానో చెప్తాను. ఎలాగంటే ఇందాక గాలి తీసుకున్నా అలా తీసుకుని నోటితో
చిన్న ఆ అనే ఒక సౌండ్ తో బయటికి తీసుకొస్తాం. చూడండి. ఆ అని అలా అంటున్నాను అనుకోండి. కళ్ళు మూసుకుని ఒకసారి అందరూ 3 సార్లు అని చూద్దాం. ఇందాక చేసిన దానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీ బుర్ర ఎక్కడికి పారిపోదమ్మా. ఒకసారి అందరూ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి తీసుకోండి. నెమ్మదిగా గాలి వదిలిపెట్టండి. నేను చెప్పినప్పుడు చాంట్ అన్నప్పుడే చాంట్ చేద్దరు కానీ నెమ్మదిగా గాలి తీసుకోండి. నెమ్మదిగా గాలి వదిలిపెట్టండి. నెమ్మదిగా గాలి తీసుకోండి. నెమ్మదిగా గాలి వదిలిపెట్టండి. గాలి తీసుకోండి. చాంట్ అకారా అందరూ కళ్ళు మూసుకునే ఉండండి. నేను చెప్పే వరకు తెరవద్దు. మళ్ళీ గాలి తీసుకోండి. చాంట్ అకారా స్టాప్. నౌ ఇక నుంచి ఇంకొక 3 సార్లు చేస్తాం. అప్పుడు అకారా చాంట్ చేసిన తర్వాత ఆ శబ్దాన్ని అయిపోయిన తర్వాత శరీరంలో ఆ వైబ్రేషన్స్ ఏమన్నా ఉన్నాయా, దాని తాలూకా రిఫ్లెక్షన్స్ ఏంటనేది గమనించండి. అబ్జర్వ్ యువర్ ఓన్ సెల్ఫ్ ఆఫ్టర్ చాంటింగ్. నౌ ఇన్హేల్. బాబా బాబా. మల్హోత్రా గారు స్పీకర్ ఆఫ్ చేయండి. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్. చాంట్ అకారా. Take a deep breath in. Akara. Take a deep breath in. Akara. చాలు తల్లి. ఒకసారి అందరూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. చూడండి. ఇప్పుడు మనం చేసింది ఏంటంటే, ఒకటి సింపుల్ గా గాలి తీసుకుని నోటి ద్వారా గాలి వదిలి కార్బన్ డైఆక్సైడ్ ని ఎక్కువ మొత్తంలో బయటికి పంపించాం ఫస్ట్. రెండో దాంట్లో ఏం చేసామంటే నాదము అంటే శబ్దం అమ్మ. ఆ శబ్దాన్ని అనుసంధానం చేసాం. యు జాయిన్డ్ ద శబ్ద విత్ వాట్? విత్ యువర్ మైండ్. ఎందుకనంటే స్ట్రెస్ కి గురయ్యాము అంటే అర్థం ఏంటమ్మా? ఇక్కడ బాగా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, ఇక్కడ ఏదో జరుగుతుంది, అంత ఇబ్బందిగా ఉంది. దానికోసం ఇక్కడ ఇబ్బందిని తట్టుకోవడం కోసం మనం ఏం చేస్తామంటే కాఫీ కానీ, టీ కానీ, ఒక్కపొడి కానీ, సిగరెట్లు కానీ, సినిమాలకు కానీ, షికార్లను కానీ రకరకాలు ఇవి చేస్తాం. నేచర్ లోకి వెళ్తే మీకు స్ట్రెస్ తగ్గుతుంది తప్ప షాపింగ్కి వెళ్తే స్ట్రెస్ తగ్గదమ్మా, పెరుగుతుంది. నేచర్ లోకి వెళ్ళడం అంటే గ్రౌండింగ్ చేయగలగాలి. గ్రౌండింగ్ అంటే 2 పాదాలతోటి పూర్తి చక్కటైన ఇసుక మీద కానీ, పచ్చిక బయళ్లలో కానీ, ఆ ప్యూర్ గా నేచర్ అడవి ఆ కొండ ప్రాంతాల్లో కానీ పూర్తిగా నడవగలిగితే మన లోపల ఉండే టాక్సిన్స్, నెగిటివిటీ అంతా కూడా భూమాత తీసుకుంటుంది, ధరిత్రి తీసుకుంటుంది. ఇట్ హాస్ గాట్ అ కెపాసిటీ. దాన్ని గ్రౌండింగ్ అంట. అది చేయగలిగితే అప్పుడు స్ట్రెస్ తగ్గుతుంది తప్ప వాహ్యాలకి వెళ్తే స్ట్రెస్ తగ్గదు. చాలా మంది అంటే ఈ ఇంగ్లీష్ ఇదిలో ఏంటంటే గోయింగ్ అవుట్ టు ప్లేసెస్, విజిటింగ్ న్యూ ప్లేసెస్, అది ఖర్చుతో కూడుకున్న పడి ఇప్పుడున్న పరిస్థితులకి అసలు కరెక్ట్ కాదు. గ్రౌండింగ్ చేయగలిగితే మంచిది. లేదు, ఇదిగో ఇలాంటి పద్ధతి ఏంటంటే ఆ నాదాన్ని మనం ఎప్పుడైతే
మనం ఎప్పుడైతే శబ్దం చేయడం మొదలు పెట్టాం, ఈ మైండ్ ఏం చేస్తుందంటే వచ్చి ఇక్కడ పట్టుకుంటుంది, అదేంటి శబ్దం అని దాన్నే అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ వై ఆ రెడ్యూస్ అవుతా ఉంటాయి, నెంబర్ ఆఫ్ థాట్స్ నెమ్మదిగా రెడ్యూస్ అవుతా ఉంటాయి. ఇప్పుడు మీకు చాలా సింపుల్ గా చెప్తాను, ప్రాక్టీస్ ఇంకా చాలా డీప్ గా ఉన్నాయి. నాదానుసంధాన ప్రాణాయామ ఇవన్నీ కూడా చాలా డీపర్ లెవెల్ ఆఫ్ ప్రాక్టీస్, అవి నేర్చుకుంటే ఇంకా మంచిది ఏం తల్లి. సో ఇది చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మైండ్ ఎక్కడికి పరిగెట్టట్ల. అందుకనే యోగాకి ఇంకొక పదం కూడా ఉంది, అర్థం ఏంటంటే అమ్మది, యోగా ఈస్ ఎ జర్నీ ఫ్రమ్ ఎక్స్టర్నల్ వరల్డ్ టు ద ఇంటర్నల్ వరల్డ్. బాహ్య ప్రపంచం నుంచి లోపలికి తీసుకురావడమే యోగము. స్ట్రెస్ అంటే ఏం చెప్పుకున్నాము, స్ట్రెస్సర్ విచ్ ఇస్ అవుట్ సైడ్ విల్ గివ్ ఎ రియాక్షన్ అన్వాలంటరీలీ, మీకు సంబంధం లేకుండా మీ మీద రియాక్షన్ క్రియేట్ చేసేది స్ట్రెస్సర్, బాహ్య ప్రపంచంలో ఉంది. దీన్ని వదిలించుకుని మనం లోపల ప్రపంచానికి వచ్చేసాము త్రూ ద హెల్ప్ ఆఫ్ యోగా. యు ఆర్ ఏ హ్యాపీ హెల్తీ బీ. సో ఇంకా డీపర్ గా ప్రాక్టీస్లు అవన్నీ చాలా ఉన్నాయి. సింపుల్ గా మీరు 2 బ్రీతింగ్ ప్రాక్టీస్లు, ప్రాణాయామ, మెడిటేషన్స్, ఆల్ దిస్ విల్ హెల్ప్. ఎక్సర్సైజ్ ఈస్ ద బెస్ట్ వే టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. సో నౌ ఐ విల్ స్టాప్ మై టాక్. इट्स अ क्वेश्चन एंड आंसर सेशन. नाउ होस्ट विल शरीफ भाई आप थोड़ा देख लीजिए जो क्वेश्चन. सर రంజన్ సార్ నాగిరెడ్డి గారు సపోర్ట్ సార్ ఇప్పుడు యాక్చువల్లీ సార్ మనకి 10 minutes టైం ఉందండి యాక్చువల్ గా. ఇప్పుడు సో నో క్వశ్చన్, క్వశ్చన్స్ ఉన్నాయి, నేను అడుగుతాను మీరు. సరే ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన అందరికి కూడా ముందుగా నమస్కారాలండి. మీరు చాలా మంది క్వశ్చన్స్ పంపించడం జరిగింది. నాకు తెలిసి స్ట్రెస్ అనేది 1 గంటలో అయ్యే పని కాదు. యాక్చువల్ గా ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఈ రోజు 2 గంటల ప్రోగ్రామ్ ఎందుకు పెట్టామంటే స్ట్రెస్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మీద. ఇది లైఫ్ సంబంధించిన ప్రోగ్రామ్. రామచంద్రరావు గారు మనకు టైం ఇస్తే ఎవ్రీ వీక్ కూడా దీని మీద 1.5 hours సెషన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో వారు టైం ఇవ్వాలి. సో ఈ రోజు వచ్చిన దాన్ని బట్టి సార్ రామచంద్రజీ థ్యాంక్ యూ సార్. పబ్లిక్ గా భలే ఇచ్చారండి, నమస్కారం బాబు. ఎలాగా మీరు సో దేశవ్యాప్తంగా అనుకున్న అభిమానుల సంఖ్య ఎట్లాంటిది, ఏదైనా మా మీద రాజమండ్రి మీద వారుకున్న ప్రత్యేకమైన అభిమానం మీ అందరికి తెలుసు, రైట్ సార్. ఆ క్వశ్చన్ ఏంటంటే హౌ టు రికగ్నైజ్ స్ట్రెస్ అండి, స్ట్రెస్ ని ఎలా గుర్తించాలి అని ఒక స్టూడెంట్ అడిగాడు సార్. నెంబర్ 1. నో ప్రాబ్లం. ఫస్ట్ క్వశ్చన్ ఒక్కొక్కటి ఆన్సర్ చెప్పినా, అన్ని చెప్పాక వరుసగా చెప్పాను. మీకు ఏది బాగుంటుంది చెప్పండి. లేదా క్వశ్చన్స్ అన్ని చెప్పండి, 4 చెప్పండి. హౌ టు రికగ్నైజ్ స్ట్రెస్ అండి, ఈ హౌస్ వైఫ్స్ కి, వర్కింగ్ ఉమెన్స్ కి, బిజినెస్ పీపుల్ కి వచ్చే స్ట్రెస్ లోంచి బయటపడటం ఎట్లా, అంటే నిరంతరం స్ట్రెస్ లో ఉంటారు కదా సార్, ఇదండి. తర్వాత ఇప్పుడు ఈ టీనేజ్ కి సంబంధించిన మదర్స్ కి ప్రత్యేకమైన స్ట్రెస్ ఉందండి. సో ఈ నుంచి తానొప్పకు నొప్పించక తల్లిదండ్రులకి ఇచ్చే సలహా ఏంటి? ఇట్స్ అండి, దిస్ ఇస్ ద 4 questions. రైట్ సార్. ఓకే ఫైన్. నౌ ఫస్ట్ స్టూడెంట్స్, బిజినెస్, దెన్ హౌస్ వైఫ్స్. స్టూడెంట్స్ కి ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, హౌ టు రికగ్నైజ్ స్ట్రెస్ అన్నారు. స్టూడెంట్స్ కు ఉండేది ఎప్పుడు కూడా ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి పాజిటివ్ స్ట్రెస్. అది ఉండాలి. అది లేకపోతే ఫస్ట్ లో చెప్పాను అన్ప్రొడక్టివ్ గా ఉంటాము. దాన్ని గుర్తించడం ఎలాగంటే మన కెరీర్ కి ఉపయోగపడే ప్రతి దాని నుంచి వచ్చే స్ట్రెస్ మనకు మంచిదని తీసుకోండి స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినేషన్స్, హయ్యర్ స్టడీస్, గోల్స్, వీటన్నింటికి మనం పాటుపడేది చేయకి లేకపోయినా మళ్ళీ పాటుపడండి. మార్కెటింగ్ మెంబర్స్, అదే వస్తాను, బిజినెస్ పీపుల్ అండ్ ఎగ్జిక్యూటివ్స్, దాన్ని కూడా వస్తాను. సో పాటుపడేవన్నీ ఎప్పుడు కూడా చాలా మంచివి. వాటిని అబ్బాయి ఇది స్ట్రెస్ఫుల్ అని మాత్రం ఫీల్ అవ్వద్దు. ఏది స్ట్రెస్ఫుల్, ఏది మీకు అదంటే పక్కవాళ్ళు సార్ మధ్యలో పక్కవాడు అంటే వాళ్ళ తల్లిదండ్రులకి కోట్ల ఆస్తి ఉన్న పిల్లాడు కనుక క్లాస్ కి రాకుండా బండి మీద కూర్చొని టైం పాస్ చేసి మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు, లేకపోతే ఆ పిల్లాన్ని చూసి మీరు అలా ఉండాలి, నేను అలా ఉండలేకపోతున్నాను, ఉండాలి అనేది మీ కోరిక. యాక్చువల్ ఏంటి, ఉండలేకపోతున్నాను. ఇందాక చెప్పా స్ట్రెస్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అ రియాలిటీ అండ్ ద యాక్చువల్, ఇట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్ అండ్ ద రియాలిటీ.
ఇలా ఉండాలి, నేను కూడా అలా తిరగాలి, నేను కూడా అలా శరీరం కాల్చాలి అనుకున్నారు అనుకోండి, అది ఎక్స్పెక్టేషన్. రియాలిటీ ఏంటి? అలా మీరు ఉండలేరు, అంత డబ్బు ఖర్చు పెట్టలేరు. ఈ రెండింటి మధ్య స్ట్రెస్ ఉంటుంది. ఇలాంటి వాటికి వ్యామోహాల జోలికి వెళ్ళి ఇబ్బంది పడద్దు, అది గుర్తుపెట్టుకోండి. స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మన కెరీర్ కు ఉపయోగపడే వాటి నుంచి వచ్చే ఇబ్బందులు ఏవైనా కూడా స్ట్రెస్ కాదు. ఇట్ ఈస్ ఎ పాజిటివ్ స్ట్రెస్. యూ హ్యావ్ టు కోప్ అప్ విత్ దట్, దెన్ యూ విల్ బి ఎ సక్సెస్ఫుల్ స్టూడెంట్ in your career. You will become a successful son and successful being in your next coming years. అంతేగాని వ్యామోహాల జోలికి వెళితే ఇబ్బంది. వ్యామోహాలన్నింటినీ కూడా స్ట్రెస్ కింద తీసుకోండి, వాటిని ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దిస్ ఇస్ ఫర్ స్టూడెంట్స్, రైట్? రెగ్యులర్లీ ప్రాక్టీస్ ఎక్సర్సైజ్. ఈ ఆలోచనలు ఎప్పుడు రావంటే అందరికీ కూడా, దిస్ ఇస్ కామన్ ఫర్ ఎవ్రీవన్. Practice of regular exercise, any sort of exercise, even you go for a walk, even you go for some activity, whatever it is, yoga. Ippudu inka yoga is ultimate, I will not say that, endukante nenu cheppakkaladu. So these are all the things for students. Second, for business people, same thing. Ippudu situations assala favor ga levu evarki. Intaku mundu మనం కొంత సంపాదించి కొంత సంపాదించలేదు అనే ఆ గ్యాప్స్ ఎక్కువ ఉంటాయి బిజినెస్ పీపుల్ కి. ఇప్పుడు ట్రై టు అండర్స్టాండ్ ద రియాలిటీ ఆఫ్ ద నేచర్. ప్రస్తుతము ఎవరి దగ్గర కూడా డబ్బు ఖర్చు పెట్టే అంత ఇది ఉండలేదండి, లేదు ఇప్పుడు. సో అది అర్థం చేసుకొని మనకి ఎంతవరకు మనం వచ్చిన రిసోర్సెస్ ని, అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ వన్ వర్డ్, ఈజ్ యువర్ ఓన్ self, how to encounter stress due to multitasking. Yes ma'am, definitely I'll come back to it. The questions we will carry to the next, endukante next start cheyali, so we will carry it ma'am, no problem. Yeah, so దీన్ని ఆ బిజినెస్ ఇదేంటంటే రియాలిటీ ఆ ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో మనం ఏమవుతాం అంటే, ఇప్పుడు యూ విల్ డెవలప్ యువర్ ఓన్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. వాటిని అర్థం చేసుకోండి. ఎప్పుడు కూడా ఒక్కటేనండి, మనము మనం చెయ్యగలిగితే అంత చెయ్యాలి. దాన్ని మించి మనం ఎక్స్పెక్టేషన్ చేస్తే సరే. ఇక్కడ ఐఎమ్ హ్యాపీ దట్ మేజర్ కళ్యాణి భగవతి, షీ ఈస్ ఫ్రమ్ ఉమెన్స్ కాలేజ్, షీ ఈస్ అ ప్రొఫెసర్ దేర్, షీ జాయిన్. థ్యాంక్స్ మేడం ఫర్ జాయినింగ్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఆవిడ అడిగిన క్వశ్చన్ కూడా ఇందులోనే ఉంటుంది, ఏంటంటే హౌ టు డీల్ ద స్ట్రెస్ విత్ మల్టీ టాస్కింగ్. ఒకసారి నాగిరెడ్డి గారు, సార్ నాగిరెడ్డి గారు, ఇప్పుడు క్వశ్చన్స్ అన్ని ఎంతో ఇంపార్టెంట్. ఇప్పుడు మేడం లాస్ట్ మినిట్ లో క్వశ్చన్ పెట్టారు, దట్ ఈస్ ఆల్సో 9:58. ఏం చేద్దాం చెప్పండి? ఈ క్వశ్చన్స్ నెక్స్ట్ క్యారీ చేసుకుని అక్కడ ఇది చేద్దామా, ఏం చేద్దాం చెప్పండి, బికాస్ యు ఆర్ ద హోస్ట్. ఓకే, ఈ మేడం అడిగింది అందరికి సంబంధించిన క్వశ్చన్ కనుక దీనికి ఆన్సర్ అదే. సరే, ముందు మేడం ఆన్సర్ చేస్తే, ఎందుకంటే మల్టీ టాస్కింగ్ ముఖ్యంగా హౌస్ వైఫ్స్ అందరికీ కూడా, షీఈస్ ది మోస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే ఆవిడకి తెలియక కాదు, ఇది అందరికీ తెలియాలని అడిగారు, అది నాకు తెలుసు. ఫైన్, ఎనీవే. ఇప్పుడు మల్టీ టాస్కింగ్ లో వచ్చే స్ట్రెస్ ని కోపప్ చేయడం ఎలాగా? వండర్ఫుల్. ఈ నాగిరెడ్డి గారు వాళ్ళందరూ సైకాలజీ స్టూడెంట్లు. వాళ్ళందరూ వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళకి ఒకటి చెప్తూ ఉంటారు, ఏంటంటే ప్రయారిటైజ్ ద థింగ్స్. అమ్మ మధ్యలో ఎవరో డిస్టర్బెన్స్. prioritize the things. Example, urgent, important, not important. Malli next category, urgent and important. Urgent, not important. ఇంక తర్వాత అర్జెంట్ తర్వాత నార్మల్ అనేది ఉండదు, అర్జెంట్ లో రెండే ఉంటాయి. నెక్స్ట్, ఇంపార్టెంట్, at present you have to go, it is not on the category of that. So ఇలా కేటగరైజ్ చేసుకోవాలమ్మా. మల్టీ టాస్కింగ్ లో ఎప్పుడు కూడా కేటగరైజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, all housewives, first let me tell you with my folded hands, అందరూ గృహిణులందరికీ కూడా గత మార్చి నెల నుంచి ఇప్పటి వరకు మీరు చేస్తున్న పనికి ఈ రెండు చేతులతో పెట్టే నమస్కారం సరిపోదు. మల్టీ టాస్కింగ్ in a multiplied level, multitasking in multiplied level. Cooking food ఇది వరకు రోజుల్లో జరిగేదే, క్లీనింగ్ హౌస్ ఇది వరకు రోజుల్లో జరిగేదే, కానీ
ఇప్పుడు టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫుడ్ విచ్ ఇస్ కమింగ్, నా వచ్చే వాటిని కడుక్కోవడం, ఇవన్నీ కూడా అన్నింట్లోనూ అన్ని చేస్తున్నా వీటిలో ఎక్కడన్నా వైరస్ ఉంది, అది కూడా ఒక స్ట్రెస్. సో అమ్మ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, వెన్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ వర్క్, మల్టీ టాస్కింగ్ అనేది మనం కరెక్ట్ గా మన మైండ్ ని ట్రైన్ చేస్తే యూ కెన్ డూ ఇట్ అట్ ఇట్ బెస్ట్. అది మీరు అమ్మ కళ్యాణి తల్లి మీరు అడిగిన దాంట్లో ఒక డీప్ క్వశ్చన్ ఏంటంటే, దిస్ యోగా స్పెషలీ అంతరంగ యోగ సాధన, ధారణ అండ్ ధ్యాన విల్ హెల్ప్ ఇన్ మల్టీ టాస్కింగ్. మళ్ళీ సమాధి స్టేజ్కి వచ్చేటప్పటికి మళ్ళీ కామ్ డౌన్ అయిపోతాం. సో ఆ ధారణ ధ్యాన గురించి మనం తెలుసుకోగలిగితే మల్టీ టాస్కింగ్ చాలా ఈజీ అయిపోతుంది. తత్ర ఏకతానత ధ్యానం, ఫోకసింగ్ ఆన్ వన్ పాయింట్. So finish that which is very urgent, then come to the other. So this multitasking stress can be reduced with the proper practices of pranayama at one stage, kumbhaka on the second stage, and dharana and dhyana on the third stage. ఇది ఎలాగ డీప్ గా అనేది నేను మళ్ళీ ఇంకొక రోజు అడ్రస్